నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. సో, ఈరోజు మనతో డే 2 సెషన్ విత్ శ్రీనివాసరావు సార్‌తో ఉన్నాము. ఆయన పిరమిడ్ సైంటిస్ట్‌గా మనందరికీ కూడా తెలుసు. సో, ఆయన చెప్పే పిరమిడ్‌లో నుంచి వచ్చే రహస్యాలని అండ్ దానిలో ఉన్న జియోమెట్రీ, సో, ఎలా పిరమిడ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలి? దాంట్లో ఉన్న జియోమెట్రీ ఏంటి? అనేది చెప్తూ ప్లస్ ఆయన పిరమిడ్ మన మనుషులకి అంటే మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది, ఎట్లాంటి అప్లికేషన్స్ ఇస్తుందనేది ఇవాళ వివరంగా మనకి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో, సార్ వెల్కమ్ యూ. వెల్కమ్ టు ద సెషన్ సార్. Welcome to the Zoom session today, the second day of the Zoom session from all the pyramid masters and across the world. So మీ అందరికీ నా నమస్సుమాంజలి. మరి ఈరోజు నిన్న జస్ట్ ఒక అవుటర్ లైన్ ఉపోద్ఘాతంగా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మరి ఈరోజు ఒక్కొక్క దాని గురించి కొంచెం లిటిల్ డీప్గా, ఆ లిటిల్ డీప్ ఎందుకంటే మనకు కొంచెం అండర్స్టాండ్ అవ్వాలి. నువ్వు పలానా సినిమా చూసావు, సినిమా పేరు చూడడం వేరు, సినిమా చూడడం వేరు. సినిమా పేరు చూస్తే సినిమా పేరు తెలుస్తుంది, సినిమా చూస్తే సినిమా లోపల ఏమున్నదో మనకి అంతరార్థం తెలుస్తుంది. అట్లాగే ఈరోజు మరి ఈ పిరమిడ్ని ఈ ఎర్త్ పైన నిర్మించడానికి గల అసలు రీజన్స్ ఏంటి? అసలు మరి 10,000 ఇయర్స్ బ్యాక్ లేదు, 10,000 ఇయర్స్ తర్వాత ఈ పిరమిడ్ ఎర్త్ ఈక్వేటర్ మీద కట్టారు. అయితే మనకు తెలిసింది గీజా పిరమిడ్ మాత్రమే హిస్టరీలో బాగా తెలుసు. కానీ హిస్టరీలో దానికన్నా ముందు మాయన్స్ పిరమిడ్ అని కూడా ఉంది ఒకటి, అది 10,000 ఇయర్స్ బిఫోర్. అవన్నీ కూడా మెక్సికో, తర్వాత పెరు, ఇన్కాస్ కల్చర్ అని చెప్పినది. ఆ ఇన్కాస్ కల్చర్లో ఇవన్నీ పిరమిడ్స్ చాలా ఉన్నాయి సౌత్ అమెరికాలో, కానీ మనకు తెలియదు. నేను ఏదో బ్రౌజ్ చేస్తుంటే ఇది వచ్చేవి నాకు వేరేది ఉండే, నాకు అప్పుడు పిరమిడ్స్ మీద తెలియదు, కానీ నాకు ఎందుకు వస్తున్నాయి, నేను బ్రౌజ్ చేయలేదు ఇది. సో అంటే మాస్టర్స్ మనం ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏది బ్రౌజ్ చేసినా మనకు కావాల్సిన సబ్జెక్ట్ని వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. అదొకటి నాకు అర్థమైన తర్వాత లోపల థ్యాంక్స్ చెప్పుకున్న మాస్టర్స్కి. నేను అడగకుండా నాకు కావాల్సినవి నేను బ్రౌజ్ చేయకుండా నాకు ఎలాగిస్తున్నారు? సో ఏంటి యూనివర్స్ ఇట్లా మనకు రెస్పాండ్ అవుతుందా మనం అడగకుండాను? అడిగితే మనకి ఇవ్వట్లేదు, అడగకుండా ఎందుకు ఇస్తున్నారు? సో సంథింగ్ ఈస్ దేర్, సమ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ మై బ్రెయిన్. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఓకే, దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అసలు భూమి ఏంటి, భూమధ్యరేఖ ప్రాంతం ఏంటి, ఆ ఈక్వేటర్లో 5 degrees అప్ అండ్ డౌన్, అక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క ఈక్వేటర్ యొక్క ఫోర్స్ పైకి కిందకి, నార్త్ సైడ్ సౌత్ సైడ్, ఆ ఎనర్జీ ఎట్లా పాస్ అవుతుంది? సెంటర్ ఆఫ్ ది ఈక్వేటర్ మీద ఉన్నప్పుడు రెండు సైడ్లు కూడా ఎండ్స్కి, పోల్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఎనర్జీ అంతా. అందుకని ఇవన్నీ కూడా ఈక్వేటర్ మీద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే నా ఉద్దేశం ప్రకారము కలియుగం యొక్క మొదటి పాదంలో జరిగింది. ఇది మనకి ద్వాపర యుగంలో ఏదైతే మహాభారతం ఎండింగ్ అయిపోయిందో, కృష్ణుడి యొక్క నిర్యాణం అయిపోయిందో, కృష్ణుడి యొక్క నిర్మాణం అయినప్పుడు ఇక్కడ మన ఇండియాలో గుజరాత్ దగ్గర ఆ కృష్ణుడు పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో, సారీ ప్లేస్ కాదు, అక్కడ పెరిగిన ప్లేస్ ఏదైతే ఉందో ద్వారకా అంతా కూడా కంప్లీట్గా ముంచేశాడు ఆయన. దాన్ని సమ్మర్ చేసేసాడు సీలోకి. అందరూ ఏమనుకుంటున్నారు, ద్వారకా కింద ఉంది, సముద్రం కింద ద్వారకా ఉంది, అక్కడ బతికాడు కృష్ణుడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ తెలియదు, అసలు విషయం వాళ్ళకి తెలియదు. సేమ్ గ్రౌండ్ లెవెల్లో, గుజరాత్ గ్రౌండ్ లెవెల్లో ఉంటూనే ఆ యొక్క ల్యాండ్ని కంప్లీట్ కింద సీలోకి సబ్మర్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఎలియన్స్కి చెప్పేసి, అరే బాబు దీనికి అయిపోయిందిరా, ఇది పాత భవనం అయిపోయింది, ఇది దీన్ని కూల్చేయాలి. పిచ్చోళ్ళు అందరూ మళ్ళీ దీని వెనకాల వచ్చి పరిశోధన చేసి ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి పిచ్చి పనులు చేస్తారు జనాలంతా కూడా. ఎందుకంటే కొత్తదనం కావాలి మనకి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలాగొచ్చింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ తర్వాత ఎన్నెన్ని మనకి ఐటమ్స్ ఇంట్లో కూర్చుని మనం ఎలా చేయగలుగుతున్నాం? బట్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఇది 2030కి సాఫ్ట్వేర్ పైన చేసే వర్క్ ఎండింగ్ అయిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారనమాట యూనివర్స్. ఈ సాఫ్ట్వేర్ వల్ల మనిషి అంటే లేజినెస్ అయిపోయాడు, కూర్చున్న చోటనే అన్ని పనులు చేసుకోవాలి. కనీసం అంత దూరం వెళ్ళి ఫ్యాన్ స్విచ్ కూడా వేయడు, దానికి కూడా రిమోట్ ఉంటే ఇదిగో. మరి వేళ్లతో పని చేస్తుంటే
మరి మనిషి ఏమైపోతున్నాడు? ఎక్సర్సైజ్ లేదు, బాడీ మూవ్మెంట్ లేదు, మరి రేడియేషన్ చేసే వర్క్ అంతా రేడియేషన్ వర్క్ ఇది. ఆ రేడియేషన్ వర్క్ నుంచి నేను ఎట్లా బయటపడాలి? అందుకని 2030కి ఈ ఇప్పుడు 5th ప్లేన్లో ఉంది ఎర్త్. 5th ప్లేన్ ఏంటంటే లవ్ అండ్ లైట్. 4th ప్లేన్ ఏంటంటే లవ్ అండ్ మైండ్. 3rd డైమెన్షన్ అప్పుడు ఏంటంటే ఇల్యూజన్ అండ్ మైండ్ అండ్ లవ్. ఇక్కడ 4th డైమెన్షన్లోకి వచ్చి ఇల్యూజన్ అంతా కరుగుతూ ఉంటుంది. ఇల్యూజన్ అంటే మాయ. మాయ అనేది కరుగుతూ ఉంటుంది. చెప్తున్నారు కదా మనకు ప్రతిసారి, నీకు కంటికి కనిపించేదంతా మాయ, కంటికి కనిపించేది ఏదైనా సరే నశించిపోతుంది. మరి నశించినది ఏది? కంటికి కనిపించకుండా ఏదైతే యాస్ట్రల్ వరల్డ్ లో ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది. ప్రతిసారి బాడీ వికెట్ చేసిన తర్వాత 1 monthకి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేసి ఒక ఆయన తాడే మాస్టర్ వచ్చాడు నాతో పాటు ఇంటికి. ఆ రోజు, సార్ నేను రాలేకపోయాను పత్రిజీ గారి దగ్గర టైంకి, ఏంటి సార్ ఈ మెసేజ్ ఏం వచ్చింది సార్ అంటే, సరే పైకి వెళ్ళి అడుగుదాం అని చెప్పని ఈ 108 కూర్చొని ధ్యానం చేయగానే వెంటనే ఆయన మీదకి వచ్చేసి, నీకోసం 1/2 hour నుంచి కింద పైన వెయిట్ చేస్తున్నాను నేను, నువ్వు ఇప్పుడే వచ్చేది, త్వరగా కూర్చొని చెప్పాను. అంటే కూర్చున్నాను. అంటే నేను లేనని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా అని. ముందు బాధపడ్డాను సార్, చాలా భయం వేసింది నాకు. నన్ను నది మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయాడని భయం వేసింది. ఆ నది చివరికి నేను ఎట్లాగ వెళ్ళాలి, నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు దాకా అంత ప్రేమగా చూశారు, నాకు కావాల్సిన టెక్నాలజీని ఎలాగ అందుకోవాలో మీరు నాకు నేర్పించారు, కానీ చెప్పలేదు, నేర్పించారు. మరి ఇప్పుడు నాకు ఎవరు నేర్పిస్తారు? మీరు వెళ్ళిపోతుంటే, పిచ్చోడు వారా, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, నీ ముందే ఉన్నాను, కంటి కనపడదు అంతే. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయితే నీ ముందే ఉంటాను నేను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీ ముందే ఉంటాను నేను. ఫిజికల్గా ఉంటేనే ఉన్నట్ట. ఫిజికల్గా దేనికి ఉన్నాము? ఫిజికల్ ఐస్తో వాచ్ చేయడానికి, ఫిజికల్ వరల్డ్కి కాదు. పిరమిడ్ మాస్టర్స్ అంటే యాస్ట్రల్ వరల్డ్. వీఆర్ సైన్స్ విత్ ది హ్యూమన్ విత్ ది సోల్, పవర్ ఆఫ్ ది సోల్. మన సోల్స్, నాట్ ఫిజికల్ బాడీస్. అప్పుడు ధైర్యం వచ్చిందా, ఎస్ వీఆర్ సోల్స్. మరి ఎట్లా చేయాలి, ఏంట ఫర్దర్ వర్క్ ఎట్లా చేయాలి? ఎట్లాగేంటి, నీకు తెలిసిన నాలెడ్జ్ని ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, సి తెలిస్తే సి చెప్పుకుంటావు. ఏదైతే వచ్చిందో సి చెప్పావనుకో డి ఇస్తారు, డి చెప్పావనుకో ఈ ఇస్తారు. నువ్వు ఏమి ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎలాగిస్తావు? నువ్వు పిఎంసీలో అప్పుడు స్టార్టింగ్లో ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రీచక్రం యొక్క లెవెల్ దాకా వచ్చావు ఇప్పుడు. సో మరి ఆ శ్రీచక్రం ఎప్పుడైతే పవర్ని నువ్వు ఇచ్చేసావో ఒక బుక్ రూపంలో పెట్టది. నువ్వు ఆడియోలో వీడియోలు ఎంతకాలం ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. అదే బుక్ రూపంలో ఉంటే రాబోయే ఫర్దర్ జనరేషన్స్కి ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్స్కి అది ఉపయోగపడతాయి. ఈ పవర్ని హ్యూమన్ బాడీగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఈ పవర్ అసలు ఎక్కడి నుంచి జనరేట్ అయిందని వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు. రేపు రాబోయే పిల్లలు ఏమనుకుంటున్నా, వాళ్ళు 9th డైమెన్షన్ అబౌవ్ నుంచి వస్తారు ఇప్పుడు ఇక్కడికి. వాళ్ళు వచ్చే ముందు ఎర్త్ అంతా క్లీన్ అయిపోవాలి. ఇది సార్ ఏంటి సార్ అంటే, ఎస్ 2030 కల్లా 9th డైమెన్షన్కి వెళ్ళిపోతుంది ఇది ఎర్త్. అప్పటి లోపల ఇవన్నీ పిరమిడ్లు వేసేయాలి, వివరాలంతా తిరిగి పిరమిడ్లు వేసేయాలి. నువ్వు ఆ పిరమిడ్లు వేయడమే కదా, మనుషులు తయారు చేయాలి. నువ్వు ఈ టెక్నాలజీ అంతా వాళ్ళకి ఎక్స్పాండ్ చేయాలి. వరల్డ్ తిరుగుతావు, నేను ఉంటాను నీకు కనుక. నేను ఫిజికల్గా ఉంటే ఒక్క బాడీతో ఒక మనిషి దగ్గర ఉండగలను, లేకపోతే 100 మంది మధ్యలో 1000 మంది మధ్యలో ఒక్కడిగా ఉంటాను. అదే యాస్ట్రల్గా ఉంటే ఒకే సెకండ్లో 1,00,000 మంది దగ్గర ఉంటాను. దట్ ఈస్ ది యాస్ట్రల్ వరల్డ్. ప్రతి ఒక్క బాడీకి యూనిక్ యాస్ట్రల్ వరల్డ్ ఉంటుంది, మనకే ఉంటుంది యాస్ట్రల్ వరల్డ్. సో అందరికీ ఆ వరల్డ్లో నేను కనిపిస్తాను. అక్కడి నుంచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను నేను, మీరు అట్లా ప్రొసీడ్ అవ్వాలి. మీరు నన్ను అడగండి, మీకు ఇవ్వబడుతుంది. మీరు అడగకపోతే మీకు ఏం కావాలి నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు, కానీ మీరు అడగాలి. సార్ ఇవన్నీ మాకు తెలియని చెప్తున్నాను కదా, నేర్చుకోండి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసి 9 గంటలకి లేకపోతే 10 గంటలకు కూర్చుంటే పొద్దున 6 గంటలు లేవాలి. అట్లా 1 year చేయాలి. అప్పుడు నీకు వచ్చే కొన్ని పవర్స్ వల్ల యూనివర్స్ నుంచి కొన్ని పవర్స్ నీకు యాడ్ అవుతాయి. ఎప్పుడైతే యూనివర్స్లో పవర్స్ నీకు యాడ్ అయ్యో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు, ఒక కాంప్లికేటెడ్ ఉన్న ఏరియాకి వెళ్ళావు, ఆ కాంప్లికేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న బ్లాక్స్ అన్ని వానిష్ అయిపోతాయి.
అదేంటి సార్ అంటే అంతే. అంటే నెగటివ్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి. యాస్ట్రల్ పిరమిడ్ వేసుకో, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఒక యాస్ట్రల్ పిరమిడ్ వేసుకుని ఏరియాకి వెళ్ళిపో, నువ్వే పిరమిడ్వి. దానికి నువ్వు ఎగ్జాంపుల్స్ నీకు ఎన్నో చెప్పాను అన్నాడు. ఒకసారి ఏమైంది, మేమంతా అమర్కంట్ అని మధ్యప్రదేశ్లో ఉంటే సార్ మమ్మల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. అవి వీడియోస్ ఇప్పుడు నాకు ఎక్కడున్నాయో సరిగ్గా తెలియదు. తీసాను, మేమంతా వీడియోస్ తీసాం కూడా. సన్నగా తుప్పర పడుతుంటే సార్ ఫ్లూట్ వాయిస్తున్నాడు, మేమంతా కూర్చొని సార్ చుట్టూ ధ్యానం చేస్తున్నాము. మధ్యలో వెళ్ళి నేను వీడియో కెమెరా ఆన్ చేసి అంతే వీడియో తీస్తున్నాను అనమాట. వీడియో తీసి సన్న తుప్పర పడుతుంటే ఈ వీడియో కెమెరా పైన సన్న రైన్ వాటర్ డ్రాప్స్ పడితే అది పిరమిడ్ లాగా మారిపోతుంది. డ్రాప్ పిరమిడ్ లాగా మారిపోతుంది. నేను పెద్ద పట్టించుకోలేదు. సరే ఓకే అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇంకొక యాంగిల్ నుంచి తీస్తుంటే డైమండ్ షేప్ లో అంటే 2 పిరమిడ్స్, పైన ఒక పిరమిడ్, కింద ఒక పిరమిడ్. నాకేం అర్థం కాలేదు. సరే మొత్తం అంతా వీడియో షూటింగ్ అయిపోయింది. అంతా అమర్కంఠ్ అంతా చూసేసి తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ ఒక రోజు పిలిచి, ఇట్రా నీ ఫోన్ తీసుకురా, నువ్వు ఆ రోజు వీడియో తీసావు కదా, ఆ వీడియో తీసుకురా అన్నాడు. సార్ వీడియో కెమెరా ఇంట్లో ఉంది సార్ అన్నాను. నన్ను అర్జెంట్ పట్టరా పో అన్నాడు. సరే అని ఇంటికి వచ్చి వీడియో కెమెరా తీసుకొచ్చాను. ఆ టీవీకి అటాచ్ చేసి అక్కడ వీడియోస్ ఎంత అంటే టీవీలో చూపించు. సార్ నాకు రాదు సార్ అన్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అటాచ్ చేసి చూపించారు. చూపిస్తుంటే సార్ ఫ్లూట్తో అన్నాడు. ఆయన చుట్టూ ఒక 50 మంది 70 మంది కూర్చుని ఉన్నారు. బట్ వాళ్ళంతా కూడా సంగీతంలో బాగా లీనమైపోయి ఉన్నారు. నేను షూటింగ్ తీస్తుంటే అవన్నీ చుక్కపడినంత పిరమిడ్గా మారిపోతుంది. టీవీ స్క్రీన్ చూస్తున్నాడు, నా మొహం చూస్తున్నాడు. ఇటు తిరిగి మళ్ళీ స్క్రీన్ చూస్తున్నాడు, మళ్ళీ నా మొహం చూస్తున్నాడు. ఏంటి సార్ అంటే, ఏరా ఈ మధ్య కేరళ వెళ్ళి ఏమన్నా మంత్రాలు నేర్చుకొచ్చావా అన్నాడు. సార్ నాకు మంత్రాలే వస్తాయి సార్, నాకేం మంత్రాలు రావు సార్. నాకు నేను మామూలుగా షూటింగ్ చేస్తుంటే ఆ డ్రాప్ దానిపైన పడి పిరమిడ్ అయిపోయింది అని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టించాడు. ముందు క్లాప్స్ కొట్టించి ఎందుకు సార్ అన్నాడు. ఇంకేముందిరా, నీ బాడీలో ఉన్న ఆటమ్స్ అన్ని కూడా పిరమిడ్స్ అయిపోయినాయిరా అంటే నాకేం అర్థం కాల. బాడీలో ఆటమ్స్ పిరమిడ్స్ అయిపోవడం ఏంటి అని అది దాని తర్వాత చెప్పాడు అనమాట. వీఆర్ ద పవర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద లైట్, ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద లైట్, వీఆర్ ద సీడ్ ఆఫ్ ద లైట్. అప్పుడు అర్థం చేసుకున్నంత స్థితి కూడా కొంచెం అర్థమవుతుంది అనమాట. ఓహో, న్యూక్లియస్ అంటే ఇదేనా? న్యూక్లియస్ అంటే గాడా? ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇవి ఎలక్ట్రానిక్సా? సో ఈ వరల్డ్ అంతా కూడా ఆటమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ తో నిండిపోయి ఉందా? It was amazing, but it was existing, but we does not know about that theory. ఓ సార్, మరి ఇప్పుడు ఏంటంటే డూ ప్రాక్టీస్. అదే ఆస్ట్రల్ వరల్డ్. నీ కంటికి ఏవైతే ఆటమ్స్ కనబడుతున్నాయో చాలా ఫాస్ట్ గా మూవ్, టిక్ 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 ఇలా తిరుగుతూ ఉంటాయి. చిన్న లైట్ లాగా ఉంటాయి. టిక్ 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 ఇలా స్పీడ్ గా తిరిగిపోతూ ఉంటాయి. ఇలాగ అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్. ఒక్కోసారి నా కంటికి కనబడతా ఉంటాయి ఆ స్పేస్ లో చూస్తుంటే. ఈ నాకడేస్ కి కనబడతా ఉంటాయి. అంటే ఎనర్జీ ఉన్నప్పుడు. మనలో ఎనర్జీ లేకపోతే కనపడవు. అప్పుడు ఐన్స్టీన్ థియరీ గుర్తుకొచ్చింది. న్యూటన్ ఏం చెప్పాడంటే, దెర్ ఈజ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 dots, ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ అన్నాడు న్యూటన్. ఐన్స్టీన్ దగ్గరకు వచ్చేవాడికి దెర్ ఈజ్ ఎ కర్వ్ ఇన్ బిట్వీన్ ద 2 points. ఇది కరెక్టే, అది కరెక్టే. ఇది కరువుగా ఉండొచ్చు, స్ట్రైట్ గా కూడా ఉండొచ్చు కదా, స్ట్రైట్ లైన్. మరి కరువుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పండి, అంతే ఎంటీ అని చెప్పి ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఈ స్పేస్ అంతా ఎంటీ అన్నాడు. మళ్ళీ న్యూటన్, ఐన్స్టీన్ వచ్చేసి నో ఎంటీ, దిర్ ఇస్ ఏ ఫుల్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అన్నాడు. అప్పుడు ఆయన తీరు నాకు అర్థమైంది. ఓ నిజమే, ఈ యూనివర్స్ అంతా కూడా ఆటమ్స్ కంటికి కనిపించింది. ఇప్పుడు రాబోయే ఈ 9th dimension లో పుట్టే పిల్లలకి ఫిజికల్ ఐతో పాటు థర్డ్ ఐ కూడా క్లియర్ కనిపిస్తూ ఉంటుందంట. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఆస్ట్రల్ వాళ్ళు కనబడతా ఉంటుందంట వాళ్ళకి. ఇప్పుడు పుట్టిన క్రిస్టల్ బేబీస్ కూడా, ఇప్పుడు ఈ రోజున పుట్టిన క్రిస్టల్ బేబీస్ కూడా
రేపు వాళ్ళు 6-7 years దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళకంతా యాస్ట్రల్ వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంటుందంట. వాళ్ళ పవర్కి మనం అసలు ఆన్సర్స్ కూడా మనం ఇవ్వలేము. సో రేపు రాబోయే 2030కి జనరేషన్ వచ్చే వాళ్ళకి యాస్ట్రల్ వరల్డ్తో పాటు జరగబోయేది ఏంటో, జస్ట్ రేపు ఏం జరుగుతుంది, గంట తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగేదానికి ఇప్పుడు వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీరు ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి, అన్ని వాళ్ళకి అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి అంట 2030లో రేపు భర్త తీసుకునే వాళ్ళకి. ఏంటి పవర్ అంతా? హౌ ఇట్ వాస్ పాసిబుల్? బికాస్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది కాస్మోస్ ఆఫ్ ద పిరమిడ్స్ which produces the EMF. నాకు అప్పుడు దాకా అసలు ఈఎంఎఫ్ అంటే చెప్తుంటే అర్థమయ్యేది కాదు. ఏంటి ఈఎంఎఫ్? ఈఎంఎఫ్లు ఇంత ఉందా వరకు? రేపు రాబోయే రోజులు రీసెర్చ్ అంతా కూడా ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు జర్మనీలో వాటిపైన రీసెర్చ్ బాగా జరుగుతూ ఉంది. ఈఎంఎఫ్ మీద, మన బ్రెయిన్ పైన ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా యాక్టివేట్ అవుతున్నాం మనము, మన బాడీ అంతా ఎట్లా రెస్పాండ్ అవుతుంది. సో బాడీలో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎప్పటిది ఈఎంఎఫ్ అటు ప్రొడ్యూస్ అవుతుంటుంటే ఇంక వాడికి ఆకలేదు. ఇంకా అప్పుడు తెలిసింది దీని ఒక రీజన్. ఆహా, అందుకు ఆకలేదా? మన బాడీలో ఉన్న ఆటమ్స్కి అన్నిటికీ ఎనర్జీ కావాలి. అది మనం తిన్న ఆహారం ద్వారా, గ్లూకోజ్ ద్వారా అది కన్వర్ట్ అయ్యి మళ్ళీ లైట్ కన్వర్ట్ అయ్యి అప్పుడు బాడీకి వెళ్తుంది కంప్లీట్గా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి గ్లూకోజ్గా. ఇప్పుడు గ్లూకోజ్ బదులు డైరెక్ట్గా కరెంట్ వెళ్ళిపోతుంది, ఎలక్ట్రిసిటీ. ఒకప్పుడు డీజిల్ పెట్రోల్ కార్లు ఉండే, ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కార్లు 29కి క్లోజ్. 2029కి డీజిల్ పెట్రోల్ కార్లు ఉండవు. ఇంకా సోలార్ పవర్, ఎలక్ట్రికల్ పవర్. అట్లాగా ఇప్పుడు మన బాడీలో అంతా డైరెక్ట్గా ఎలక్ట్రికల్ పవర్ అంతా దిగిపోతూ ఉంటుంది దీంట్లోంచి కిందకి. దాంతో నీ బాడీస్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేసే పిరమిడ్స్ ఎట్లా వస్తాయి రేపు, ఇంకా కొత్త కొత్త రీసెర్చెస్ ఏమొస్తాయి దాంట్లో. సో ఇదంతా వరల్డ్కి ఇవ్వాల్సిన టెక్నాలజీ అంతా ఉందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు. సో మరి ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి దీన్ని ఎట్లాగా అండర్స్టాండబుల్ చేయాలి అంటే అందరు దీన్ని అందుకోలేరు. ఎవరైతే ఈ యొక్క స్పేస్ టెక్నాలజీని అందుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ ఎర్త్ పైన ఎగ్జిస్ట్ అవుతారు, ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ ఎర్త్ పైన. సార్ మిగతా వాళ్ళు అంతా ఏమవుతారు సార్ అంటే నీకు సంబంధం లేదు, ఊరుకు. ఇక్కడ ఎవరికి వాళ్ళే వస్తారు, ఎవరికి వాళ్ళే వెళ్తారు. ఎవరు ఓన్ డిజైన్ వాళ్ళది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫుడ్. దే మస్ట్ బి వెజిటేరియన్ ఫస్ట్, అండ్ దే షుడ్ బి మెడిటేట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, కొత్త వాళ్ళకి 20-29 పుట్టిన వాళ్ళకి ఇంకా వాళ్ళు మామూలుగా ఉంటూనే మెడిటేషన్లో ఉంటారు, వాళ్ళు ఆ పవర్లోనే ఉంటారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళని మనం టచ్ చేయలేం, వాళ్ళకి ఆన్సర్ కూడా మనం చెప్పలేం, వాళ్ళు చెప్పింది మనం ఒబే చేయాలి. సో వాళ్ళ ద్వారానే ఈ యూనివర్స్ అంతా కూడా, అంటే వాళ్ళంతా ట్రైనింగ్ అవుతున్నారు. రైట్, ఇప్పుడు మన సైడ్ ట్రాక్ అవ్వకుండా ఫస్ట్ మళ్ళీ అగైన్ పిరమిడ్స్లోకి వద్దాము. ఈ పిరమిడ్స్ గురించి ఒక 5 minutes చెప్తాను, ఎందుకు మనకు నెసెసిటీ ఉంది. పిరమిడ్ లేని ఇల్లు చూడండి, పిరమిడ్ ఉన్న ఇల్లు ట్రై చేయండి. వాళ్ళ లోపల, ఇంటి లోపల అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు డైలీ ఇంట్లో ఎట్లా గడుస్తుంది, పిరమిడ్ లేని వాళ్ళ ఇంట్లో ఎట్లా జరుగుతుంది అంటే కామన్ నార్మల్గా ఉంటుంది. పిరమిడ్ ఉన్న వాళ్ళ ఇళ్లలో చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి, డ్రాస్టికల్ డెసిషన్స్ ఉంటాయి, ఒకళ్ళు తిట్టుకోరు, ఇంకా అక్కడ కొట్లాడుకోరు, అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఫోకసింగ్స్ ఉంటాయి, ఒకళ్ళు ఇంకోళ్ళ పైన లవ్ అనేది ఉంటుంది. ఆ లవ్ ద్వారా ఫోకసింగ్, మీరు చేసే పనికి నేను మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటాను, నా చేసే పనికి మీరు కోఆపరేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పేది ఉండదు, ఇక్కడ అథారిటీ ఉండదు, అథారిటీస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓన్లీది ఫ్రెండ్షిప్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది కాస్మోస్, ఈ పిరమిడ్ ఎనర్జీస్ వల్ల. ఎందుకంటే మనలో ఉన్న కాస్మిక్ బాడీ బాగా యాక్టివేట్ అవుతుంది ఆ టైంకి బాగా. ఇప్పటికీ కూడా చాలా ఎనర్జీస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి ఇప్పటికి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. మనకు తెలియదు, చెప్తున్నా కదా ఈరోజు ఫోటాన్ బెల్ట్ అంటే ఏంటి, ఆ ఫోటాన్ బెల్ట్లోకి మన ప్లానెట్స్ ఎట్లా వెళ్తున్నాయి, తర్వాత పిరమిడ్ యొక్క యాంగిల్ అనేది ఏంటి. నిన్న చెప్పాను కదా 52 degrees అని, ఆ 52 degrees ఎట్లాగ అరైవ్ అవుతుంది, ఆ అరైవ్ అవుతున్న దాంట్లోకి ఈ యొక్క పిరమిడ్ని మనం పర్ఫెక్ట్గా ఎలా నిర్మిస్తున్నాము,
నిర్మించిన తర్వాత అది ఎనర్జీ వస్తుందో లేదని మళ్ళీ ఆ ఎపెక్స్ కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీ వస్తుందో లేదని ఈ తల ఎపెక్స్ కింద పెట్టిన తర్వాత మనకి వెంటనే 2 minutesకి 1 minute తెలిసిపోతుంది. సో ఇప్పుడు పిరమిడ్ లేకుండానే మనకి ఎనర్జీ తెలిసిపోతుంది డైలీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి. నిన్న మీరు చూపించారు కదా ఒకటి, ఇది కూడా వెంకట ఇచ్చింది. మీకు ఎవరైతే ఇచ్చారో అదే వెంకట నాకు ఇచ్చాడు అనమాట. ఇట్లా తల మీద కూడా పెట్టుకోవచ్చు ఇట్లాగా. సో అక్కడ లైట్ ఏమా ఇక్కడ లైట్ తీసే తీసి ఓ లైటింగ్ సరిపోట్ల. లైటింగ్ చాలట్లే. ఇక్కడ ఈ లైట్ ఫోకసింగ్ పడుతుంది. ఆ లైట్ పడకూడదు. మేడం ఇక్కడ డయాగ్రామ్ కనబడుతుందా? కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? See, this is called the bottom line is called the base. This bottom line మనం ఎంత అనుకుంటున్నాము? 10 feet 1 feet లేకపోతే 1 meter 10 meters ఏదైతే అది బేస్. ఈ బేస్ కి సైడ్ యాంగిల్, పిరమిడ్ యొక్క సైడ్ యాంగిల్ ఎలా కావాలి అంటే, సపోజ్ ఇది 52 degrees. ఈ 52 degrees ఎట్లా తెలవాలి? వర్టికల్ లైన్ నుంచి ఇక్కడికి ఇది 52 degrees అన్నమాట. ఇది 0. ఈ 52 degrees ని మనకి ఎట్లా తెలియాలి? దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. దీనికి బేస్ ఇంటూ 0.9512. ఇప్పుడు బేస్ సపోజ్ 10 feet అనుకుందాం. 10 feet అంటే 0.95 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 9 feet 6 inches. అప్పుడు సైడ్ యాంగిల్ వస్తుంది అనమాట. ఈ సైడ్ యాంగిల్ 9 feet 6 inches వస్తుంది. అలాగే 12 పెట్టుకున్నాం అనుకోండి. 12 పెట్టుకుంటే 12 into 0.95. 13 పెట్టుకుంటే 0.95 ఉంటుంది. మెయిన్ బేస్ అనమాట. దీని బేస్ ఎంత తీసుకుంటున్నాము. తద్వారా ఒక ట్రయాంగిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇటువంటి 2 ట్రయాంగిల్స్ తయారు చేసి మనకి బేస్ ఎక్కడైతే ఉందో కింద బేస్ పర్ఫెక్ట్ గా 4 sides స్క్వేర్ ఉండాలి. 10 feet 10 feet 10 feet 10 feet. అప్పుడు ఈ 2 ట్రయాంగిల్ ఇలా కలిపితే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్ ఎప్పుడైతే కలిపేసావో అంటే 10 feet లో ఒక పిరమిడ్ అనేది ఫార్మ్ అయిపోతుంది. సో మళ్ళీ దీన్ని మనం టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ వర్టికల్ హైట్ ఉంటుంది. ఈ వర్టికల్ హైట్ కరెక్టా కాదని తెలుసుకోవడానికి ఇది సైడ్ యాంగిల్ హైట్. సైడ్ యాంగిల్ హైట్ వచ్చేసి వర్టికల్ హైట్ వచ్చేసి 0.81 into B అంటే బేస్. ఇది దీని కరెక్ట్ గా ఉందో కనుక్కోవడానికి. ఇది వర్టికల్ హైట్ కనుక్కోవడానికి ఏంటంటే 0.6375. H is equal to base into 0.6375 is equal to vertical height. అది జామెట్రీ మేడం. అది తర్వాత ఈ జామెట్రీకి సంబంధించింది నిన్న మీకు ఒక సైట్ చెప్పాను. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ 108 అని కొడితే నేను ఒకటి ఇక్కడ వీడియో తయారు చేసినప్పుడు ఆల్రెడీ ఉందన్నమాట. సో అదంతా మీకు వచ్చేస్తుంది దాంట్లో. అది అందరికీ కొంచెము నేను కూడా తీసుకొచ్చి మీకు మార్నింగ్ కానీ ఎప్పుడైనా పంపిస్తాను మీకు లింక్ అది. సో దాంట్లో అంతా జామెట్రీ ఉంటుంది. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ 108. దాంట్లో కొడితే మొత్తం నా వీడియోస్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. పిఎంసి ఉంటుంది, విఎంసి 2 ఉంటుంది దీంట్లో. సో దాని ద్వారా ఈ జామెట్రీ ద్వారా అంటే
నెక్స్ట్ టైం చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే దాన్ని చెప్పడానికి కనీసం 1 అవర్ పడుతుంది ఈ పిరమిడ్ మేకింగ్ చేయించాలి ఒక అట్టలతో చేయాలంటే. 25th తర్వాత మీకు ఇటువంటివన్నీ కూడా మీకు ఇక్కడి నుంచి మీకు అన్ని నేర్పిస్తాను. ఈ లోపల నా టెక్నాలజీ సంబంధించిన కూడా నేను రెడీ చేసుకుంటాను నేను. సో మీకు కావాల్సిన ఏంటంటే చిన్న జామెట్రీ బాక్స్, మన చిల్డ్రన్స్ జామెట్రీ బాక్స్ ఉంటుంది కదా, ఆ జామెట్రీ బాక్స్ లో సర్క్యులర్, తర్వాత డివైడరు, పెన్సిల్స్, ఇరేజరు, ఆ చిన్న చిన్నవి ఉంటే ఒక బ్లేడ్ ఉంటే దాని ద్వారా మనం పిరమిడ్స్ ఎట్లా తయారు చేసుకుని మీకు చెప్తాను ఫ్యూచర్లో. సో ఈ పిరమిడ్ నిజంగా నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ఎప్పుడు డబ్బులు తప్ప ఒక ఫెసిలిటీస్ లేదా ఒక స్టేటస్ సింబల్లో ఉండాలనుకున్న నేను 2012లో కంప్లీట్ అన్ని తీయించేశాడు. నో, నథింగ్ టు బి హియర్, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎర్నింగ్స్, క్లోజ్ ఆల్ ది బిజినెస్. సార్ ఎట్లా బతకాలండి? నీళ్ళు తాగి బతుకు, అడుక్కుని బతుకు, ఏమన్నా బతుకు, క్లోజ్ ఆల్ ది ఎస్టాబ్లిష్మెంట్స్. సార్ ఎట్లా అంటే ఇంకా వేరేది ఆప్షన్ లేదు. సీనియర్ మాస్టర్ని అడిగాను, చాలా మందిని అడిగాను, లైఫ్ నాకు లేకపోతే, ఎర్నింగ్ లేకపోతే నేను ఎట్లా బతకాలి? అయితే సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ, సార్ ఎట్లా సార్ మీరు తీసేయమంటే ఎట్లా సార్ అంటే, నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు, ఎంత నిజాయితీ ఉంది నువ్వు సంపాదించే డబ్బులు, నువ్వు కాంట్రాక్టర్వి, నువ్వు ఎంత పని చేస్తే ఎంత డబ్బులు తీసుకుంటావు, ఆ చెయ్యని పనికి తీసుకున్న డబ్బులు యూనివర్స్ నుంచి ఫ్రీగా తీసుకున్నప్పుడు తిరిగి యూనివర్స్కి నువ్వు ఎలాగిస్తావు? మనం లైఫ్లో ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని రూపాయలు తీసుకున్నా తిరిగి అన్ని ఇచ్చేయాల్సింది. ఏ ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండలేదు. అందుకే లాస్ట్ ఇన్కార్నేషన్ ప్రీవియస్ ఇన్కార్నేషన్ చాలా తేడా ఎందుకుంటుందంటే, ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ఎలాగ బతకాలో నేర్చుకుంటున్నాం మనం. అంటే ఆ యొక్క వనరుల్ని ఎట్లా సంపాదించుకోవాలి, హౌ టు ఇంప్రూవ్, హౌ టు సాల్వ్, హౌ టు అచీవ్ అనేది నేర్చుకుంటాడు యోగీశ్వరుడు. సో త్రూ ది నేచర్ నుంచి ఎలాగైతే నేర్చుకుంటున్నామో తిరిగి మళ్ళీ నేచర్కి ఇచ్చేసాయి. ఏది మన దగ్గర ఉండదు, జస్ట్ ఎంటీ హ్యాండ్స్తో వస్తాం, మళ్ళీ ఎంటీ హ్యాండ్స్తో. టెక్నాలజీ అంతా ఎర్త్ పైన ఉంది. మరి ఎర్త్ మీదకి ఎందుకు వస్తున్నారు ఈ సోల్స్ అని? ఎందుకు వస్తున్నాయి? కొన్ని కోటాను కోట్ల ఈ నక్షత్ర మండలాల నుంచి వాళ్ళ టెక్నాలజీని తెచ్చుకుని అందరూ ఎర్త్ మీదకి వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళ యొక్క టెక్నాలజీని మనకిస్తున్నారు, మన యొక్క టెక్నాలజీని ఇంకోళ్ళకి ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఎర్త్ పైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ మనం నేర్చుకుని నేను కంట్రీస్ తిరుగుతున్నాము, మన ద్వారా ఎంతంత వర్కులు చేస్తున్నాం మనము. మరి సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ అయింది? ఇంతకుముందు లేదా? 80s 90sలో లేదా? 90s తర్వాత బాగా డెవలప్ అయింది ఇది. మరి దీనిని మన జీవితంలో అనుసంధానం చేసుకున్న తర్వాత మన జీవితాలు ఎట్లా తయారైంది? డబ్బులైతే సంపాదించుకున్నాం, కానీ ఆరోగ్యాలకు ఎవరికి బాగుంది. హెల్త్ ఇష్యూస్ అందరికి వచ్చేసి, ఈవెన్ అమెరికన్స్కి కూడా, వేరే అదర్ కంట్రీస్ చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు బయటకు చెప్పరు. వాళ్ళు ఇప్పుడు తెలియదు ఆ రేడియేషన్ బాడీలోకి ఎంత వెళ్ళిపోయింది అనేది. ఆ రేడియేషన్ అంతా క్లీన్ చేసుకోవాలి, దానికి ఇది ధ్యానం. సో ఎప్పుడైతే మనకి పిరమిడ్ ఎనర్జీ మన దగ్గర ఉందో, ఆ పిరమిడ్ ఎనర్జీ ద్వారా అన్సాల్వబుల్ థింగ్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సపోజ్ కోర్టు కేసు ఉంది, పోలీస్ కేసులు ఉన్నాయి, మన సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే ఏదో మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాం ఒకప్పుడు. ఈ పిరమిడ్ ఎనర్జీ కంప్లీట్ మనలో లోపలికి ఎప్పుడైతే బాగా లోపలికి వెళ్ళిపోయిందో అన్ని పనులు కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పులు ఉండవు. ఫస్ట్ మనకు అప్పులు లేకపోతే ఫస్ట్ హ్యాపీ, తర్వాత గొడవలు లేవు ఇంకా హ్యాపీ, రోగాలు లేవు ఇంకా హ్యాపీ, డబ్బులు ఉన్నాయే లేదు, ఉన్న డబ్బులతో చాలా హ్యాపీగా, ఉన్న డబ్బులతో ఎట్లా యూటిలిటీ చేసుకుంటాము, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ఎట్లా చేస్తామో, తక్కువ డబ్బులతో ఎక్కువ మెటీరియల్ ఎట్లా సంపాదిస్తాం, ఇది నేర్చుకుంటాం. త్రూ ది ఫ్రెండ్షిప్, త్రూ ది లవ్, త్రూ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సోల్ ఎనర్జీస్. ఇక్కడ దీన్ని ఎవరు ఉపయోగించరు ప్రపంచంలో, చాలా తక్కువ మంది, 1% 2% ఉంటారు. ఈ లవ్ ద్వారా మనం ప్రపంచాన్ని మనం మార్చచ్చు అని బుద్ధుడు చాలా చేశాడు.
తన యొక్క కాన్షియస్నెస్ తో ఆ లవ్ ని డెవలప్ చేస్తూ అన్ని చోట్ల ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా తన యొక్క బుద్ధిజం డెవలప్ చేశాడు. ఇప్పటికీ అట్లాగే ఉంది. మరి చైనా ఈ రోజు ఇంత డెవలప్ అయిందంటే కేవలం బుద్ధిజమే అది. బట్ కాకపోతే ఆ మైండ్ గేమ్ లో ఉండడం వల్ల వాళ్ళంతా మళ్ళీ తిరిగి వార్లోకి వస్తున్నారు. అసలు బుద్ధిస్టులు ఎవరు వార్ చేయరు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆధిపత్యం కాదు, ఎంపరర్ కాదు. ఎంపరర్ అంటే నేను ఒక్కడనే, ఐఎమ్ ది కింగ్. ఇక్కడ కింగ్ లేడు, ఎవరు లేడు. ఇక్కడంతా ఫ్రెండ్స్, నో రిలేషన్స్. తర్వాత దీంట్లో 7-fold పాత్ ఆఫ్ ది బుద్ధ అని చెప్పుకుంటే అది ఒకసారి మీరు గూగుల్లో తీయండి. ఆ 7-fold పాత్ లో 7-fold పాత్ బై బుద్ధ. సో అక్కడ మీకు ఏం తెలుస్తుందంటే సరి అయిన ధ్యానము, సరి అయిన కర్మ, సరి అయిన పని, అంటే సరైన ఆలోచన, సరి అయిన సంపాదన, సరైన అవగాహన, ఇవన్నీ సరికానివి ఉన్నాయి కాబట్టి సరిగా లేనివి సరి చేసుకోవాలి. ఈ 7 folds ఉన్నాయి. ఈ 7 folds లో మనం ఎప్పుడైతే దాన్ని మనం మన జీవితంలోకి తీసుకొచ్చామో మనం అన్ని కూడా ఆటోమేటిక్గా సాధించుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్. అట్లాగే 18 ప్రిన్సిపల్స్, అన్ఫోల్డ్ ప్రిన్సిపల్స్ పత్రేజీ గారు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయగలం. అక్కడ వెజిటేరియన్ గురించి ఎందుకు చెప్పారు, మెడిటేషన్ గురించి ఎందుకు చెప్పారు, విగ్రహారాధన ఎందుకు చేయకూడదు, తర్వాత మనము మన పాత సంస్కృతిలో ఇరుక్కుని బయటకు రాలేక ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నాము, ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం మెడిటేషన్ ద్వారా ఇవన్నీ ఒకటి సాల్వ్ అయిపోతూ ఉంటాయి. నువ్వేం సాల్వ్ చేసి మెడిటేషన్ సాల్వ్ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే పిరమిడ్ మన దగ్గర ఉన్నదో పిరమిడ్ యొక్క ఎనర్జీ వల్ల అన్వాంటెడ్ పీపుల్, అన్వాంటెడ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు. ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది, ఈఎంఎఫ్ అంతా ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాము, ఆకలి తగ్గిపోతుంది, తినేది ఇంటెక్ తగ్గిపోతుంది, మన వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్ క్వాలిటీ ఫస్ట్. క్వాలిటీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. ఏదో ఫాస్ట్గా తినేస్తున్నాం, తినేసి అసలు అన్నం నములుతున్నామా, కనీసం మినిమం 10 bites, ఒక ముద్ద తిన్నాం 10 bites కొట్టాలి. హోటల్ పెట్టి టీవీ చూసి మింగేస్తున్నాం, టాబ్లెట్లు మింగినట్టు. మరి అది ఇండైజెషన్ అయ్యి ఏమవుతుంది, అదే గ్యాస్ ఫార్మ్ అయ్యి మళ్ళీ అదంతా పచనం కాక ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సరిపోక చక్రం అంతా కూడా బ్లాక్ అయిపోయింది. దాన్ని సరిగ్గా యూటిలిటీ తేవట్లేదు. సో మనకి మళ్ళీ మెడిటేషన్ ద్వారా ఈ మణిపూరక చక్రాన్ని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసుకున్నామో అదే పైరా అంటే అగ్ని. ఆ పైరా అగ్ని అనేది ఆ బొడ్డు దగ్గర ఎప్పుడైతే మన యాక్టివేషన్ అవుతుందో అన్ని పచనం అయిపోతాయి, అన్ని డైజెస్ట్ అయిపోతాయి. డైజెస్ట్ అయిపోతే కింద 2 చక్రాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. స్వాదిష్టానము, మూలాధారం కూడా. చాలా మందికి మూలాధారం ఎవరికి సరిగ్గా లేదు. సార్ని అడిగాను, సార్ మూలాధారం సరిగ్గా లేకపోవడం కారణం ఏంటంటే మీ డిజైర్స్ అన్ని కూడా మీరు కిల్ చేసేస్తున్నారు. మీకేదో డిజైర్ వచ్చింది, కిల్. ఇంకో డిజైర్ వచ్చింది, కిల్. చంపేస్తున్నాం మనం మన ఆశల్ని. కోరిక వచ్చింది, కోరికలు ఎవరు తీర్చుకుంటున్నారు? అమ్మో అది కష్టం, ఈ డబ్బుల్లో వాడు ఒప్పుకోడు, ఇది ఒప్పుకోడు, ఇది కుదరదు, ఇది అవ్వదు అన్ని ఏం చేస్తున్నాం మనం? డిస్మిస్ చేసి డిస్క్వాలిఫై చేసేస్తున్నాం మన కోరికలన్నీ. సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా తినడం లేదు, ఆలోచన సరిగ్గా లేవు, టెన్షన్లు, మరి మూలాధార చక్రం బ్లాక్ అయిపోతుంది. సో మూలాధార చక్రం మళ్ళీ రీఓపెన్ అవడానికి మన శ్రీధర్ గారి ఉన్నాయి, గుంటూరు శ్రీధర్ గారివి, అవి కూడా కొన్ని మీకు పెడతాను అవి. సో అవన్నీ కొన్ని వినండి. ఆ 4 రేఖలు ఎట్లాగ మనం యాక్టివేట్ చేసుకోవాలి ఆ రెడ్ కలర్తోని. సో ఆర్కేంజల్స్ని మనం ఎట్లాగా ఇన్వైట్ చేసి వాళ్ళ ఎనర్జీని కంప్లీట్ బాడీలో సెల్స్ అంతా కూడా క్లీన్ చేయమని చెప్పి అడగాలి మనం. తర్వాత ఆర్కిటెక్చర్స్ ఇన్వైట్ చేస్తూ అది కూడా ఎట్లా చేయాలి. నిన్న మీరు అడిగారు, సార్ మీరు క్లాస్ ఒకటే కాకుండా ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ చేయించండి. సో దానివల్ల మేము కూడా ఎలా మెడిటేషన్ చేయాలి మేము కూడా నేర్చుకుంటాం. మామూలుగానే కూర్చుంటున్నాం మేము. అలా కాకుండా ఒక గైడెడ్ మెడిటేషన్ డైలీ అక్కర్లేదు, కానీ ఒకసారి చేసుకున్నది దాన్ని డైలీ ఇంపోజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మనం.
వాళ్ళు ఇన్వైట్ చేయడము, వాళ్ళ నుంచి లైట్ ఫార్మ్ చేసుకుని ఆ లైట్ని మన లోపలికి ఇన్వైట్ చేయడము, మన దగ్గర ఉన్న ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే థాట్స్ మనం అయితే ఇరుక్కుని ఉన్నామో ఆ థాట్స్ క్లియర్ అవ్వడానికి, మన లోపల ఉన్న కొన్ని బ్లాక్స్, వాడంటే చెడ్డవాడు, లేకపోతే వీడంటే మంచివాడు, మనం ఇంజస్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా కంప్లీట్ క్లోజ్ చేయాలి. ఇక్కడ మంచివాడు లేడు, చెడ్డవాడు లేడు, అందరూ పర్సన్సే. వాళ్ళ మైండ్తో ఉంటారు. సో అందుకు ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే ఈ పిరమిడ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఫస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి, ఆ క్రియేట్ అయ్యి ఉన్న ఎనర్జీ వల్ల మన యొక్క హ్యాపీనెస్తో ఎవరైనా బంధువులు వస్తే మనం చక్కగా ఇన్వైట్ చేస్తాం, కూర్చోబెడతాం. సార్ ఒక టీ తీసుకోండి, కాఫీ తీసుకోండి, మీకు ఏం ప్రాబ్లమ్ అడుగుతాం. ఇప్పుడు మనకు అడిగే పరిస్థితి ఉందా? టైం లేదు మనకి. 12 అవర్స్ డ్యూటీ, మిగతా 12 అవర్స్ పడుకోవాలి, తినాలి, టైం లేదు. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఏది టైం ఏది? వంట వండుకోవాలి. సో అప్పుడు కావాల్సినంత టైం దొరుకుతుంది మెడిటేషన్ చేయడం వల్ల. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెక్ అయిపోతారు, చక్కగా 1 hour ధ్యానం చేసుకుంటారు, తర్వాత లేసి వంట వండుకుంటారు, మళ్ళీ 8 o'clock లోపల చక్కగా మీరు ఇంట్లోంచి బయటికి. సో టైం సెన్సేషన్ కూడా మనకి అన్ని కలిసి వస్తుంది అనమాట. మనకి అన్నిటికీ ఎనర్జీని ఇస్తారు టైం సెన్సెస్కి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పని లేకపోతే మొద్దు బారిపోతాం. ఎప్పుడు పని ఉండాలి, కానీ పనిని ఒక టైంతో ముడిపెట్టి దానికి తగ్గట్టుగా ఫస్ట్ వర్క్ నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు గాడిద చాకరీ చేయకూడదు. మనం డాంకీ చాకరీ ఎప్పుడు చేయకూడదు. యూటిలిటీ, యూజ్ ది బ్రెయిన్. ఎంత అవసరం అంతే చేయాలి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి. తర్వాత జై హింద్, మీరు వెళ్ళండి, మేము కూడా మా పని ఉంది, భయపడద్దు, మొగమాట పడద్దు. ఇది ఒక క్లారిటీ వస్తుంది మేడం, వాయిస్ ఒక పవర్ఫుల్ స్పీచ్ లాగా వస్తుంది. అంత పవర్స్ మెడిటేషన్లో. సో ఎవరికైతే మళ్ళీ డిసీజ్ అంటే కర్మల ద్వారా డిసీజ్ ఎవరైనా మోసి తెచ్చుకుంటున్నారో వారికి ఈ అటువంటి పిరమిడ్స్ తయారు చేయబడి అనమాట. అంటే అవి ఎందుకు వస్తున్నాయి ఇవి అంటే, మనం ఇతరులకు ఏదైతే చేసామో గత జన్మలో మనకు తెలియదు. మళ్ళీ దాన్ని మళ్ళీ క్లారిఫై చేసుకుని మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి అంటే మన బాడీలో ఏదో పార్ట్కి ఎక్కడ ఉంది, కిడ్నీస్కి వస్తుందా, యూట్రస్కి వస్తుందా, బాడీ లంగ్స్కి వస్తుందా, కిడ్నీస్కి వస్తుందా, తర్వాత బోన్స్కి వస్తుందా, ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఒక్క దానికి మనకి ఆన్సర్ లోపలే దొరుకుతుంది. రూట్ కాజ్లోకి వెళ్ళాలి, డిసీజ్తో డీల్ చేయాలి, డిసీజ్ని లవ్ చేయాలి, డిసీజ్ని ఇన్వైట్ చేయాలి. ఎవరు చేస్తారు ఇవి? ఎవరు చేయరు, కానీ మనం చేయాలి. వాట్ ఈస్ ద డిసీజ్? ద థింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఈజ్ యు ఆర్ మేకింగ్ ఎ డిస్ కాల్డ్ డిసీజ్. సో ఆ డిసీజ్ని మనలోంచి ఎలా తీయాలి బయటికి? ఫస్ట్ ఫర్గివ్నెస్, లవ్, యాక్సెప్టెన్స్, ఇవే మనకు చెప్పారు గుర్తు. సో మనం డైరెక్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేం కాబట్టి ఒక పిరమిడ్ ఎనర్జీ కింద, లేదా ఒక మెర్కాబా ఎనర్జీ కింద, లేదంటే ఒక శీర్షకం ఎనర్జీ కింద దాన్ని ఎప్పుడైతే మనం ఒక ఎనర్జీని ఇన్వైట్ చేస్తూ నాలో ఎప్పుడైతే ఓల్డ్ థియరీ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ థియరీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. న్యూ థియరీ అంటే న్యూ ఎనర్జీ అంతా లోపలికి రావాలి. న్యూ ఎనర్జీ అంటే ఏంటి? నన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ప్రపంచాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రపంచం అంటే ఎవరు? మళ్ళీ ప్రపంచం అంటే మనమే, సమాజం అంటే మనమే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరి డిజైన్ వాళ్ళది, ఎవరి డిజైన్లోకి ఎవరు వెళ్ళకూడదు. మనం ఏం చేస్తాం? నువ్వు తప్పు అని చెప్తా ఉన్నాం. అక్కడ మనం ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయకూడదు, అంటే కామెంట్ చేయకూడదు, జడ్జిమెంట్లోకి వెళ్ళకూడదు. జడ్జి నాట్. సో ఇవన్నీ మనకి ఈ క్యారెక్టర్స్లోకి మనం వెళ్ళాలి అంటే కంపల్సరీ మెడిటేషన్తో పాటు పిరమిడ్ ఎనర్జీ కంపల్సరీ ఉండాలి, లేకపోతే రాదు. మనకి డైలీ మనకి ఏదో ఒకటి ఆ ఇల్యూజన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మన ఒరిజినాలిటీ పోతుంది, మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతాం. సో మళ్ళీ మాయలోకి వెళ్ళకండి, ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలంటే మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడ్ ఈజీ ఆఫ్ థింగ్స్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. చాలా ఈజీగా అయిపోతుంది, మనమే దానికి టిపికల్గా చేసుకుంటున్నాం మనమే. సో దానికి ఎంత సింపుల్గా వర్క్ చేసుకుంటే అంత ఫాస్ట్గా చక్కగా మన దాంట్లోకి హ్యాపీగా ఎంటర్ అయిపోతాం. కొత్త వాళ్ళతో ఎంటర్ అవుతాం, కొత్త ప్లేస్లో ఎంటర్ అవుతాం. మీరంతా ఎలాగ వెళ్ళారు కొత్త ప్లేస్లకి? ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అవన్నీ ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నారు? భయపడకండి. మేమేదో తిండి కోసం వచ్చాం, డబ్బులు సంపాదించుకోసం వచ్చాం, మా బతుకు జీవన విధానం కోసం వచ్చాం కాదు. మీరు ఆ కంట్రీస్ని రూల్ చేయడానికి వెళ్ళారు అక్కడికి. ఎస్,
ఐ కెన్ సే దట్. మీరు మెడిటేషన్ నేర్చుకుంటే యూ కెన్ రూల్ దోస్ కంట్రీస్. ఎస్, అంత పవర్ ఉంది మన దగ్గర. రేపు మన ఇండియన్స్ ద్వారానే ఈ యొక్క టెక్నాలజీ అంటే ఆల్రెడీ ఉన్నారు అక్కడ, కానీ బయటకు రారు. వాడిని భయం వస్తే వాడిని ఎక్కడ పిచ్చోళ్ళగా చూస్తారని ఎవ్వరు రారు. మనం కూడా ఎవరికి నేను ఇది అని చెప్పక్కర్లేదు, సైలెంట్గా మనం వర్క్ పని చేసుకుంటాం. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చూడండి, వాళ్ళంతా ఓపెన్గా ఎలాబరేట్ చేస్తారు. ఇస్కాన్ వాళ్ళు అన్ని కంట్రీస్లో ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు డైరెక్ట్గా స్ట్రీట్స్లోకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తారు. వాళ్ళు ప్రతి కంట్రీలో ఉన్నారు. పొద్దున్న లేచి చక్క 4 o'clock లేచిపోయి వాళ్ళు స్నానం చేసి భజనలు, కీర్తనలు, పూజలు అన్ని చేసుకుంటారు. వాళ్ళు ఏదో ఒకటి సంథింగ్ సాంస్క్రిట్ అనేది అలవాటు చేసుకుంటున్నారు, ఒక నాగరికత, సివిలైజేషన్. సో మనకు కూడా ఏంటంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ మన సివిలైజేషన్ ఏంటంటే మెయిన్ మెడిటేషన్. ఫస్ట్ 1 hour, తర్వాత ఏంటి నెక్స్ట్ అవర్కి మన వర్క్లో నిన్న మొన్నటి దాకా చేసిన వర్క్కి, ఈరోజు ధ్యానం చేసిన తర్వాత చేసిన వర్క్కి క్వాలిటీ ఎంత ఉందని టెస్ట్ చేసుకోండి మీరు. క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే మీకు అమెరికాలోనే బోల్డెన్ పిరమిడ్స్ ఉన్నాయి, ఇంగ్లాండ్లో కూడా ఉన్నాయి పిరమిడ్స్, కానీ తెలియదు మనకి. ఇంగ్లాండ్లో బోల్డెంత మంది మెడిటేటర్స్ ఉన్నారు. సెర్చ్, అందరూ దొరుకుతారు. పెద్ద వాళ్ళు ధ్యానం చేసి ఇంత సైజు కూరగాయలు పండిస్తారు, పెద్ద పెద్ద సైజు కూరగాయలు పండిస్తారు మెడిటేషన్తో. వెస్టర్న్ ఇంగ్లాండ్లో ఉన్నారు వాళ్ళంతా. తర్వాత అక్కడ వాటర్ కట్ స్ప్రింగ్స్ చాలా టాప్గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే దేవతల స్వర్గం అని చెప్తారు ఇంగ్లాండ్. సార్ దానిని మరి మీరు వాళ్ళకి ఎట్లాగా అర్థమయ్యే లెవెల్లో దానిని మళ్ళీ ఒక డివైన్ ప్లేస్గా మార్చాలి. సో వీ హ్యావ్ టు మేక్ ప్రాక్టీస్ విత్ ది పీపుల్ టు ది communications is very very important to convey our friendship with love, with gratitude. ఎట్లా చేయాలి చెప్పాలి. ప్లస్ డూ ది మెడిటేషన్ ఆఫ్టర్ ఇండగ్లింగ్ ఆఫ్ ది పిరమిడ్స్ అండ్ బీ ఏ వెజిటేరియన్. ఒకటి స్లోగా మనం ఎప్పుడైతే చేసుకెళ్తా ఉంటామో అన్నోన్ థింగ్స్ మనకు చాలా దొరుకుతాయి అనమాట. వాళ్ళ ద్వారా తెలిస్తే కొన్ని మన ద్వారా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అట్లాగే మీరు గుర్తుపట్టలేరు. మరి అన్ని పిరమిడ్స్ నేను యూఎస్లో ఉన్నాయని నాకు తెలియదు. అక్కడ క్యాసినోస్ ఉన్నది, ఇది యుఎస్లో. దాన్ని అది ఏ స్టేట్ నాకు తెలియదు సరిగ్గా. అక్కడ 300x300 పిరమిడ్ ఉంది. అక్కడ నెవెడా అనుకుంటుంది ప్లేస్ అది. అంత క్యాసినోస్ 24 hours క్యాసినోస్ ఆడుతూ ఉంటారు అక్కడ యుఎస్లో. వెగాస్, లాస్ వెగాస్ పిరమిడ్ అని కొట్టండి. లాస్ వెగాస్ అని పిరమిడ్ అని కొడితే గూగుల్లో నేను స్టన్ అయిపోయాను. అంత పెద్ద పిరమిడ్ ఉంది దాంట్లో. 1200 రూమ్స్ ఉన్నాయి దాంట్లో లోపల. మళ్ళీ మిడిల్ పెద్ద ప్లేస్ ఉంది. క్యాసినోస్ వాళ్ళు క్యాసినోస్కి వాడుకుంటున్నారు. వాళ్ళు తెలియదు, వాళ్ళకి అది మెడిటేషన్ చేయాలని తెలియదు వాళ్ళకి. మనం వచ్చి నేర్పిస్తాం. ఇప్పుడు చూడండి, జగ్గి వాసుదేవ్ వచ్చిన తర్వాత యూఎస్లో ఎంత మార్పు వచ్చింది. ఎంతమంది వ్యాగన్స్ అయ్యారు వాళ్ళు. వ్యాగన్స్ అవ్వాలి ఏం లేదు, ఫస్ట్ మెడిటేషన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. రియాలిటీస్ ఇవ్వాలి. సో అట్లా రియాలిటీస్ ఇవ్వాలి అంటే ఎన్నెన్నో మనం కొన్ని 50% మనం జాబ్ చేసుకుంటూ ఉండాలి, 50% మనం మన ఇన్నర్ వర్క్ని అందరికీ షేర్ చేస్తాం. నేను మీరు క్రాప్ సర్కిల్స్ గురించి కూడా అడిగారు. క్రాప్ సర్కిల్స్ ఇంగ్లాండ్లోనే బోల్డ్ ఎంతమంది ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్. అక్కడ ఆయన పేరు కూడా ఏదో నిన్నే చూశాను నేను, అంత పేరు సరి గుర్తులేదు. క్రాప్ సర్కిల్స్ అని కొట్టండి, దాంట్లో అన్నీ వచ్చేస్తాయి మీకు. ఒక్కొక్కటి 1 kilometer, తర్వాత 60 meters మినిమం ఒక్కొక్క క్రాప్ సర్కిల్ సైజు. వాళ్ళు ఎట్లాగా వేస్తున్నారు 2-3 hours ఏలియన్స్. అది కూడా ఎట్లాగా, అది ఎంత ఫాస్ట్గా ఏ రకంగా వేస్తున్నారో కూడా తెలియదు. రకరకాల డిజైన్స్. ఆ ఎనర్జీ అంతా మళ్ళీ ఎర్త్లోకి వెళ్ళి ఆ ఎర్త్లోంచి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా ఎనర్జైజ్గా మారి వాళ్ళంతా మార్పులు తీసుకురావడానికి ఎన్నెన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో. మనము దీన్ని ఒకప్పుడు మామూలు పిరమిడ్ తప్ప మనకి ఏం తెలియని వీటిలో ఇప్పుడు ఈ రోజు మరి ఇంతటి ఇది కూడా మహోత్తర బాబు ఇచ్చిన డిజైన్ మరి వెంకట్కి.
మరి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో, ఎన్ని రివర్స్లు ఉన్నాయి. అయితే ఇది కాక ఇప్పుడు కొత్త కొత్త న్యూ టెక్నాలజీస్ విశాఖపట్నంలో బిల్వకుర్తి శ్రీనివాసరావు అని, ఇంకా నేను మొన్న వెళ్ళి చూసి వస్తే స్టన్ అయిపోయిన. అసలు ఎలా చేస్తున్నాడు ఈ వర్క్ అంతా. శ్రీచక్రాల మీద వర్క్ చేస్తున్నాడు ఆయన అంతా, పిరమిడ్స్ మీద. అంటే పిరమిడ్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరెవరు అంతా నేను చెక్ చేసుకుంటా డే బై డే, ఎవ్రీడే. ఆ మెర్కాబాస్ ఎట్లా ఉన్నది, ఆ ఎర్త్ లోకి దాన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు, ఈ ఎర్త్ నుంచి మళ్ళీ స్పేస్ కి ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు. మరి శాస్త్రీయతంగా మనకి ఈ డోర్స్ అన్ని ఎట్లా ఓపెన్ అవుతున్నాయి, లైట్ డోర్స్ అన్నమాట. వాళ్ళకి ఇంకొక ప్లేస్ కి మళ్ళీ ఇంకో స్పేస్ కి మనం వెళ్ళడానికి. సో ఇవన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. మరి వీటిలన్నింటిలో కూడా ఒక పాసిబిలిటీ తీసుకురావాలి. మరి ఎట్లాగా అవి ఇందాక చూడు స్టార్టింగ్ ఇచ్చా అజయ్, అది ఓపెన్ చేయాలి. ఏమైంది దగ్గర పెట్టడం వల్ల ఇది వస్తుంది. ఇందాక ఓపెన్ చేయి. ఇందులో షేర్ ఇప్పుడు కనబడుతుందా అది నీకు లుక్ సార్? కనిపిస్తుంది సార్. ఇది లుక్సార్ పిరమిడ్ ఇన్సైడ్ చూడండి ఎంత ఉందో. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పిరమిడ్. నెక్స్ట్ రివర్స్ పిరమిడ్ చూసారు ఎట్లుంది అది. ఇవి రష్యాలో ఎక్కువ ఉన్నాయి. రేడియో స్టేషన్ కట్టారు, ఇట్లా సేమ్ రేడియో స్టేషన్ కట్టారు. ఒక 7 floors ఉన్నాయి రష్యాలో. నెక్స్ట్ ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ పిరమిడ్. మెక్సికోలో ఉంది ఇది. నెక్స్ట్ ఇది గోల్డెన్ పిరమిడ్ అనమాట, 1970s. నెక్స్ట్ డిఫరెంట్ రిలీజియన్స్. ఇది పెద్ద సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఇదంతా. దీన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు అన్నమాట దీన్ని. ఇవి ఫ్యూచర్ లో చెప్తాను నేను మీకు, నేను ఇప్పుడు అర్థం కావాలి. యాక్చువల్ గా మన భూమి రౌండ్ గా ఉందని మనం అనుకుంటున్నాము, యాక్చువల్ గా రౌండ్ గా లేదు. ఆ మొక్కలన్నీ అతికిస్తే రౌండ్ గా అయింది అనమాట ఎర్త్. టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అవి తర్వాత చెప్పుకుందాము. దీంట్లో డెప్త్కి వెళ్ళే చాలా ఉంది సైన్స్ దీంట్లో. ఇది ఎర్త్ అనమాట యాక్చువల్ గా. ఇది ఇన్నర్ కోర్. ఈ ఇన్నర్ కోర్ లో అది ఎప్పుడు ఉడుకుతా, ఐరన్ నికెల్ అన్నీ ఉడుకుతా ఉంటది అనమాట. అది బాయిలింగ్ అవుతా ఉంటది ఎర్త్ ఇన్సైడ్. మీకు ఒక వీడియో చెప్పా కదా ఇందాక, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ 108 అని, జామెట్రీకి సంబంధించిన దాంట్లో నేను ఇచ్చాను. దాంట్లో ఒక వీడియో తీసి దాంట్లో పెట్టాను. అది ఎలా బాయిల్ అవుతా ఉంటది అనమాట. ఆ బాయిల్ అవుతున్నదే ఒక ఎనర్జీ, ఒక సింగిల్ రైస్ లో ఎర్త్ పైకి వస్తుంది అనమాట. అది ఆ ఎర్త్ పైకి వచ్చేదాన్ని నార్త్ డైరెక్షన్ అంటారు. ఆ నార్త్ డైరెక్షన్ నుంచి మిగతా 3 డైరెక్షన్స్ వస్తాయి అనమాట, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అది దేనికంటే మెయిన్ మన ట్రావెలింగ్ పనికి వస్తుంది. కానీ మన ఇండియాలో పిచ్చోళ్ళు అంతా ఏంటంటే వాస్తు అంటారు. వాస్తు అని కూడా పిచ్చోడే, ఏం లేదు. దెర్ ఇస్ నో వాస్తు. ఎర్త్ రౌండ్ గా గుండ్రంగా గ్లోబ్ లాగా ఉంటే వాస్తు ఎక్కడిదే? స్పియర్ కదా, ఎర్త్ ఇది స్పియర్. స్పియర్ నార్త్ సౌత్ వస్తుందా? వాటర్, దీన్ని సరిగ్గా వాటర్ నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇది తెలిసేది ప్యారిస్ లో ఉంది. ఇది లోవరన్ పిరమిడ్.
గ్లాస్ పిరమిడ్. లీ పై అనే చైనీస్ ఆయన దీన్ని డిజైన్ చేసి పెట్టాడు. ఇది ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ అన్నమాట. ఇలా ఉంటాయి, ఒకటి పైకి ఒకటి కిందకి, ఒకటి మూవ్మెంట్ అవడం. తర్వాత ఈ హిల్స్ ఎట్లా ఫార్మేషన్ అవుతాయి, తర్వాత ఐస్ అంటే అంటార్క్టికల్ పెద్ద పెద్ద హిల్స్ ఎట్లా ఫార్మేషన్ అవుతాయి, తర్వాత ప్లేన్ గ్రౌండ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎర్త్ తయారు చేసుకుంటా ఉంటుంది. కాంటినెంట్స్ ఎట్లా వచ్చినాయి, ఇంటర్ కాంటినెంట్స్ అంటే ఏంటి, సో పార్టీషన్స్ మనం దాన్ని ఎట్లా చేసుకున్నాము. సో ఫర్దర్ గా రేపు 25th తర్వాత లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఏప్రిల్ తర్వాత మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది సౌత్ అమెరికాలో ఉంది ఈ పిరమిడ్. ఇది మాయన్స్ పిరమిడ్ కింద వస్తుంది. ఇది మెక్సికోకి దగ్గర. ఇది సన్ పిరమిడ్, సేమ్ ఇట్లాగే ఉంటుంది. అది మూన్ పిరమిడ్. ఇది కూడా మెక్సికోలో ఉంది. నెక్స్ట్ ఇది సన్ పిరమిడ్. ఇందాక చూసి మీరు మూన్ పిరమిడ్. ఇది జపాన్ లో కట్టబోతున్నారు. 10 kilometers ఆఫ్ ది పిరమిడ్. ఒక పిరమిడ్ 10 kilometers అది. దాంట్లోనే ఎయిర్పోర్ట్, దాంట్లోనే షాపింగ్ మాల్స్, దాంట్లోనే సినిమాలు, దాంట్లోనే ఆఫీసులు. టోక్యో పిరమిడ్ అని కొట్టండి. టోక్యో పిరమిడ్ అని కొడితే అది వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫ్లవర్ ఆఫ్ ద లైఫ్. ఇది ఎర్త్ ఇన్నర్ కోర్ అని చెప్పాను కదా. ఎర్త్ ఇన్నర్ కోర్ అట్లా ఉంటుంది అనమాట. ఇది ఎర్త్. ఇది ఎర్త్ పైన సర్ఫేస్ లో చూస్తున్నాం మనం. సర్ఫేస్ లోపల ఇంకా చాలా ఉంటాయి. మ్యాంటిల్, దాని కింద మళ్ళీ ఇంకొక లేయర్, తర్వాత అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ లో ఉంటుంది అనమాట అంతా. అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంతా ఇగో ఇది. ఈ ఎక్కడైతే వైట్ స్పాట్ కనబడుతుందో అది ఇన్నర్ కోర్. అదే మోల్టన్ మెటల్ ఆఫ్ ది ఓషన్. మన చంద్రుడు ఎంత ఉంటాడో చంద్రుడు ఉన్న పరిమాణంలో ఉంటది ఆ ఫైర్ అంతా కూడా. ఓకే, అది కింద చూడండి. తీసేసాను, అవసరం లేదు, తీసేసి. నెక్స్ట్ ఏదంటే పిరమిడ్స్ మీద ఉంటే చూపుతాను. ఎర్త్ గురించి వద్దు, ఎర్త్ తర్వాత చూపుతాను. క్లోజ్ చేసి రైట్. ఓకే, ఇది మళ్ళీ నార్త్ రావాలి వస్తుంది. నా బొమ్మ రావాలి కదా. క్లోజ్ చేస్తున్నారు. మాట వినిపిస్తుంది, బొమ్మ రాదు. స్క్రీన్ ఆప్షన్. రైట్, ఇది చూడండి. ఇది దీనికి ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ మాట్లాడండి. ఓకే అమ్మా, ఇక్కడతో కొన్ని వీడియోస్ అయిపోయినాయి. అయితే మరి ఈ ఎనర్జీ, పిరమిడ్ ఎనర్జీని ఇంకా డెప్త్ లోకి వెళ్లే కొద్దీ మనము ఒక పైన
పిరమిడ్కి కిందన్న పిరమిడ్కి మధ్యలో ఉన్న ఎనర్జీని ఒక మెర్కాబాని ఎట్లాగా మనం తీసుకుని ఆ మెర్కాబా ఎనర్జీని మనం ఎట్లా రిసీవ్ చేసుకుని మన బ్రెయిన్ లో ఉన్న సిస్టమ్ సెల్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సెల్ సిస్టమ్ డెవలప్ చేసుకొని మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ, నాడి మండల శుద్ధి, తర్వాత మనం తాగే వాటర్ పైనుంచి కిందకి కంప్లీట్ గా సర్క్యులేట్ అవ్వడం వల్ల మన టిష్యూ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది బాడీలో. సో ఇవన్నీ కూడా మనకి పిరమిడ్ ఎనర్జీ వల్ల ప్రతి ఒక్కటి మనకు సాధ్యపడుతుంది అనమాట మన హెల్తీగా ఉండడానికి. సో వీలైనంత వరకు తక్కువ థాట్స్ తో మన యొక్క లైఫ్ ని ఎట్లా తీసుకెళ్ళాలి, అక్కర్లేదు మనకి ఏ వర్క్ మీద అయితే మనకి కాన్సన్ట్రేషన్ ఉందో ఆ వర్క్ మీద మాత్రమే ఉంచుకోవాలి. థర్డ్ పర్సన్ మనకి ఎవరిని వచ్చి డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బ్ అవ్వకుండా మన మైండ్ ని మనం చేసే మన పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ మనం ఎప్పుడైతే గ్రాప్ చేసుకుంటా ఉంటాం, మనలో పవర్ అయితే ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో మనకి అన్వాంటెడ్ పీపుల్ అంతా కూడా దగ్గర రావడం, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కట్ అయిపోతారు. సో ఇట్లాగా మీకు అన్వాంటెడ్ పీపుల్ ఏదైనా ఉంటే లోపల థాట్ పెట్టుకుని ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం విత్ అదర్ పర్సన్స్, ఐ వాంట్ టు మేక్ మై వర్క్ అని ఒక కాన్సన్ట్రేట్మెంట్ చేస్తూ మీరు ఎవరిని ఏమి అనకుండా సైలెంట్ గా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో మరి ఈ రోజు ఎక్కువ సైన్స్ చెప్పడం కంటే 50% అన్ని చిన్నగా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాం ఈరోజు. నేను మళ్ళీ 25th తర్వాత మళ్ళీ మీకు ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఈ పిరమిడ్స్ మీద మళ్ళీ న్యూ వర్షన్లో ఎలాగ ఇవ్వాలి, ఈ న్యూ వర్షన్లో ఇస్తున్నప్పుడు మీరు దీని మీద ఈరోజు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పిరమిడ్తోని ప్రాక్టికల్గా చేస్తూ మీరు మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే ఒక పిరమిడ్ ఉందో అది కూడా తలపైన పెట్టుకుని చేయండి. చేయడం వల్ల మీకు ఆ ఎనర్జీ వస్తున్నప్పుడు మీ లోపల మార్పులు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మీకు ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది, ఒక బుక్లో డేట్ టైం వేసి రాయండి. ఒక మెసేజ్ వస్తే ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ని కూడా రాసి పెట్టండి. ఏదైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీరు అడుగుతూ ఉండండి. అట్లీస్ట్ ఇక నుంచి మీకు వీక్లీ వన్స్ ఒక క్లాస్ ఇస్తూ ఉంటాను అట్లీస్ట్. దానివల్ల అంటే ఎప్పుడు ఎక్కువ అవేర్నెస్లో ఉంటారు మీరంతా దాని గురించి. సో మరి ఈరోజు మరి మీకు ఒక డీటెయిల్డ్ సబ్జెక్ట్ కంప్లీట్గా ఏదో ఒకటి కంప్లీట్గా ఇవ్వలేకపోయాను నేను. సో ఏదైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక 5 minutes డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కావాలంటే మనం టైం ఇద్దాము. ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయమని అడగండి. ఓకే సార్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ఆర్ రేజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ రేజ్ చేస్తే మేము అన్మ్యూట్ చేస్తాను. సో చాలా బాగుంది సార్. ఎంత ఎనర్జీ ఉందంటే ఎనర్జీ ఫ్లో చాలా విపరీతంగా ఉంది ఇవాళ. సో నిన్న కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఇవాళ కూడా అయ్యాను. మీరు చెప్పినవి కూడా చాలా బాగున్నాయి. అంటే మీ జర్నీలో మీ బాడీలో ఉన్న ఆటమ్స్ కూడా పిరమిడ్ లాంటి శక్తి ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఆ వేవ్స్ కూడా మమ్మల్ని అలా టచ్ చేస్తున్నాయి. సో అంత ఎనర్జీ మేము ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను. సో అమేజింగ్ గా ఉంది సార్, చాలా బాగుంది. వెరీ నైస్. అండ్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఎందుకునే నేను దాన్ని డిజైన్ చేసి పెట్టాను అనమాట యాక్చువల్ క్లాసెస్ లో చెప్పడానికి. సో యాంటీ రేడియేషన్ గా ఎట్లా పనిచేస్తాయి నెక్స్ట్ క్లాస్ లో పిరమిడ్ అని కూడా మీ కంప్యూటర్ మీరు వాడేటప్పుడు మీరు ఒక పిరమిడ్ మీ పైన పెట్టుకున్నట్టయితే ఈ రేడియేషన్ నుంచి మీరంతా ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. ఇంట్లో కానీ వర్క్ ఫ్రమ్ ద హోమ్ లో చేసుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. దానికి కావాల్సిన కొలతలు స్కెల్టన్ పిరమిడ్స్ ఇస్తాయి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు. అది మీరు అక్కడ వెల్డింగ్ చేయించుకుని చేసుకోవచ్చు. మీ అబ్బాయిని కూర్చొని చూడండి పాప, వాడు ఏం చూడాలనుకుంటున్నాడు, వాడికి ఏం కావాలి అడగండి. ఏం కావాలరా నాన్న, ఏం కావాలి బాబు? చాక్లెట్లా, బిస్కెట్లా, పిరమిడ్లా? ఏం కావాలి? నమస్తే సార్. నమస్తే 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 సార్. పద్మ గారు మాట్లాడతారు, మాట్లాడండి. సార్ శ్రీనివాసరావు సార్. సో నమస్తే సార్. యాక్చువల్గా నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్గా చెప్పండి అమ్మా, ఏం డౌట్స్ అని ఉన్నాయి చెప్పండి. ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో, అన్మ్యూట్ చేసుకోండి పద్మ గారు. హలో, నమస్తే సార్. హలో నమస్తే. హలో నమస్తే మేడం. నమస్తే సార్. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్గా సార్ నేను చాలా బాగుంది సార్ మీ క్లాస్. నిన్న బాగుంది, ఈరోజు బాగుంది. అసలు సార్ మీ నంబర్ పెట్టండి సార్, ఒక్కసారి మాకు ఇవ్వండి సార్. ఎప్పుడైనా నాకు
రాసుకోండి అమ్మా. చాలా సార్ ఇప్పుడు రాసుకోవచ్చు. అయితే మానస మరి గారికి ఇవ్వండి సార్. మానస గారికి ఇవ్వండి మానస సార్. గారు తను ఆమె దగ్గర పెట్టేస్తారు. ఉన్నదండి, ఆమె దగ్గర ఉన్నది, ఆమె దగ్గర నుంచి తీసుకోండి మీరు. ఆ, మీకు ఏ డౌట్స్ ఉన్నా సార్ కూడా ఎప్పుడన్నా మామూలుగా అడగండి. యా మీరు సార్. అంటే మీ నైట్ టైం మాకు డే టైం అవుతుంది. మీరు నైట్ అవును సార్. మీ యొక్క టైం 10-11 లోపల మీరు ఎప్పుడు ఏ టైంలోనే అడగచ్చు. తప్పకుండా సార్. సార్ చాలా ఉన్నాయి సార్. యాక్చువల్ నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాను సార్ ఇంట్లో పిరమిడ్స్ మీద. అంటే వెరీ గుడ్. అంటే ఇంట్లో చాలా అంటే మినీ మినీ పిరమిడ్స్ అన్ని చాలా తెప్పించుకుని అన్ని ఏరియాస్‌లో పెట్టేసి ఇల్లంతా ఒక గ్రిడ్ లాగా చేసేసుకునేసి చేశాం సార్. మరి అది కాకుండా మరి పిరమిడ్స్ అన్నీ ఇప్పుడు ఆహ్, ఇవి ఉంటాయి కదండీ సార్, కాపర్ పిరమిడ్స్ ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇక్కడ దొరకడం చాలా కష్టం సార్. యాక్చువల్‌గా ఇండియా నుంచి తెప్పించుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. అదే. అందుకనేసి మేమేం చేసామంటే ఇక్కడ మౌల్డ్స్ దొరుకుతాయి సార్. అంటే కింద బేస్‌కు మనం కనెక్టర్స్ అని దొరుకుతాయన్నమాట. ఆ అవునవునవును. కనెక్టర్స్ నేను తీసుకున్నాను సార్ యాక్చువల్‌గా. తీసుకొని ఉమ్. ఒకటేమో 71 డిగ్రీస్‌ది ఒకటిను, మరి 52 డిగ్రీస్‌ది అవి 52, మనకి ఏ సైజ్ 52 and 71. ఆ! అవును సార్. అవి 2 తీసుకొని, అవి ఏ సైజ్ ఉమ్. కావాలంటే అవి కాపర్ పైప్స్ కొనుక్కొని, అవన్నీ కనెక్ట్ చేసుకొని, అవి కట్ చేయించేసి మా హస్బెండ్ చేశారు సార్. యాక్చువల్ మేమే ఇంట్లో ఓ 5-7 ఫీట్ పిరమిడ్స్ ఇంట్లో చేశాను సార్ హైట్ ఉన్నవి. వావ్ వావ్. ఆ, చా సూపర్. చాలా చాలా కంగ్రాట్స్. బాగున్నాయి సార్. మరి తర్వాత నాకు పిరమిడ్స్ కూడా రకరకాల పిరమిడ్స్ కూడా కొద్దిగా గిఫ్ట్‌లలా కూడా వచ్చాయి సార్. యాక్చువల్‌గా ఎలా వచ్చాయో మరి తెలీదు గానీ, మిమ్మల్ని అడిగితే మీరు కరెక్ట్‌గా చెప్తారు అని అనుకున్నాను సార్ యాక్చువల్‌గా. ఏం సో లేదు సార్, అన్ని ఫొటోస్ పెట్టండి నా నెంబర్ తీసుకొని. తప్పకుండా. తప్పకుండా సార్. అదొకటి ఇలా మరి, మరి ఇంట్లో కూడా ప్లాంట్స్‌కంతా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను సార్. చిన్న చిన్న పాట్స్‌లో పెడితే అవి చాలా బాగొస్తున్నాయి. ఎక్కడైతే పిరమిడ్స్ లేవో అవి మీరు తక్కువొస్తున్నాయి ఫ్లవర్స్ సార్ అలా. మొగ్గలు ఉంటాయి కదా, గులాబీ మొగ్గలు, పూల మొగ్గలు. ఆ ఆ! పూల మొగ్గల పైన ఈ పేపర్ పిరమిడ్స్ పెట్టినా కూడా ఎనర్జీ వస్తది. పెద్ద పెద్ద పూలు అవును. వస్తాయి బాగా. అవును సార్. అవును సార్. ఐయామ్ ఎక్స్పెరిమెంటింగ్ ఎవ్రీథింగ్ సార్. ఈవెన్ ఇంట్లో కాపర్ వెరీ పెద్ద గుడ్. పెద్ద వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. అవి 10 లీటర్స్, 12 లీటర్స్ హోల్డ్ చేసేవి. వాటి మీద ఎప్పుడూ నేను పిరమిడ్ క్యాప్స్ పెట్టేసుంటాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తీసుకుంటుంటాం. అదొక రకంగా. మరి మా ఇంట్లో పెట్ ఉంది సార్ యాక్చువల్‌గా. చాలా సిక్ అయిపోతే ఆ పెట్ బన్నీ పెట్ అన్నమాట, రాబిట్. దాన్ని పడుకునే చోటంతా పిరమిడ్ క్యాప్ పైన పెట్టేసాను సార్. ఇట్లా కార్డ్‌బోర్డ్ బాక్స్ పెట్టేసి పైన పెట్టేసి దాని కింద పడుకుంటే 2-3 డేస్‌లో ఫుల్లీ రికవర్డ్ సార్. అసలు ఏమి 15 డేస్ బాలేదు. అంత పవర్ వచ్చేసింది. అలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పిరమిడ్స్, మరి మెర్కబా పిరమిడ్ పెట్టుకొని ఇంట్లో అవి మామూలుగా ఎప్పుడు అసల ధ్యానం చేస్తుంటే అసల ఆ వైబ్రేషన్సే డిఫరెంట్ ఉంటున్నాయి సార్. మెర్కబా పిరమిడ్ పెట్టుకుంటే. అంటే పైన క్యాప్ రెగ్యులర్‌దనమాట. మామూలుగా కాపర్ క్యాప్. కింద మెర్కబా పిరమిడ్ చేతిలో హోల్డ్ చేసుకుంటే పెద్దదనమాట. ఒక పెద్ద హ్యాండ్‌ఫుల్ సైజ్‌ది. ఎనర్జీ సార్ ఎక్సలెంట్ సార్ అసలు. అందుకనే మీరసలు ఇక్కడ నేనందరికీ చెప్తుంటాను. అందరిని కూర్చోబెట్టి చేయిస్తుంటాను. కానీ నిన్న మీరు క్లాస్‌లో అసలు చాలా బాగుంది సార్. మీరు రావాలి సార్ యూఎస్‌కొచ్చినప్పుడు గానీ ఇలా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. మీరు అక్కడ ఏ స్టేట్ లో ఉంటారమ్మా? వాషింగ్టన్‌లో ఉంటాం సార్ యాక్చువల్ సియాటిల్ దగ్గర. ఓకే. యాహ్! సార్ మీరెప్పుడైనా అంటే ఎప్పుడైనా ఫోన్‌లో అడగొచ్చు కదండీ సార్ డౌట్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు గానీ ఇలా ఏంటి అని. డెఫినెట్లీ సో 100%. యాహ్! పద్మ సార్ నా ఎందుకంటే పేరు. థాంక్ మనమే యూ ఒక సో పిరమిడ్ లా తయారవ్వాలి. పిరమిడ్ లాగా ఎప్పుడైతే అయిపోయామో మనకు కావాల్సినంత అంతే సార్. ఎనర్జీ మనకి ఇన్నర్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఏ వర్క్ అయినా చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. దాన్నే ఇప్పుడు మనకి గూడాకేశ అని ఇప్పుడు ఆయన మీకు అమెరికాలో కూడా వచ్చి మనం ఈ మధ్య నేర్పించినట్టున్నాడు. అవును ఆ సార్. గూడాకేశ అవును అంటే సార్. డే అండ్ నైట్ కలిపి మెడిటేషన్. అవును సార్. కరెక్ట్ సార్. సో అక్ దానివల్ల అంటే అవేర్‌నెస్ బాగా పెరుగుతా ఉంటది. అవును సార్. అంటే దానివల్ల మరి మనం అంటే నిద్ర కూడా కొద్దిగా ఇంపార్టెంటే కదండీ సార్. మరి దాంట్లో లేదు లేదు. కూర్చొని యోగన్ హ్మ్. మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ స్లీప్. కరెక్ట్ సార్. అవేర్‌నెస్ స్లీప్. హ్మ్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అవేర్‌నెస్ స్లీప్. అంతే. హ్మ్. కరెక్ట్ సార్. స్లీప్ కరెక్ట్ సార్. ఈజ్ యోగ నిద్ర. అన్‌కాన్షియస్ స్లీప్. అది ఓకే. యోగ ఓకే. నిద్ర. అది యోగ నిద్ర. ఆ! ఇది యోగ నిద్ర కాదు. ఇది మొద్దు కాదు. నిద్ర. మనం ఓకే. పడుకునేది మొద్దు నిద్ర. అవును సార్. అవును సార్. కరెక్ట్ సార్. యాహ్! సార్ అన్‌కాన్షియస్. సూపర్ సార్. మీరు ఇంకా క్లాసెస్ తీసుకుంటానని చెప్తున్నారు కదండీ సార్. మేము అప్పుడు అన్నీ క్లారిఫై చేసుకుంటాం సార్ డౌట్స్ అన్నీను. డెఫినెట్‌గా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు లక్సర్ పిరమిడ్ గురించి చెప్పారు కదండీ సార్. మేము వెళ్ళాం సార్. యాక్చువల్‌గా లాస్ వెగాస్‌లో ఉంది.
బ్యూటిఫుల్ Yes. పిరమిడ్. అది చూసి లోపల క్యాసినో ఉంటే మాకే ఆశ్చర్యమైందనమాట. ఇంత పెద్ద క్యాసినో పెట్టారేంటి లోపల అని. బట్ ఐ స్టిల్ Yeah. మెడిటేటెడ్ దేర్ సార్. మరి ఇంగ్లాండ్‌లో అవును. లూవ్‌లో కూడా ఉంది సార్ యాక్చువల్‌గా. ప్యారిస్‌లో ఉంది. లూలులో లోవ్ కూడా మీరు అది yes. నాకు ఆశ్చర్యమైంది సార్. మిమ్మల్ని ఎప్పుడో ఎవరైనా మెడిటేటర్ ఎవరైనా పిరమిడ్స్ చెప్పేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు. ఎందుకు ఇలా అప్‌సైడ్ డౌన్ పిరమిడ్ కట్టారు? ఏంటి రీజన్? ఎందుకు పెట్టారు ఇక్కడ? అని నాకు Hmm. డౌట్ వచ్చింది సార్. అసలు మీరు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు కదండీ సార్. యాక్చువల్‌గా అక్కడ నేను మెడిటేట్ చేశాను సార్ యాక్చువల్‌గా. చిన్న దానిలో, పెద్ద దానిలో రెండిట్లో. ఎక్సలెంట్. చేయండి మేడం. అట్లాగే మెక్సికోలో కూడా సన్ పిరమిడ్, మూన్ పిరమిడ్ ఉన్నాయి. అవును గిజా సార్. పిరమిడ్‌కి డబల్ ఉంటుందది. ఓహ్! ఓకే. 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 అవును సార్. చూడండి, పెరూలో బ్రౌజ్ ఉంది. చేయండి. సన్ పిరమిడ్, మూన్ పిరమిడ్ అని. ఎప్పుడైనా ఉంటే ఎక్సలెంట్ మీరు సార్. అందరూ కలిసి ఒక 10 మంది, 15 మంది టూర్ చేసుకొని వెళ్ళండి హ్యాపీగా. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో చాలు మచ్ మేడం. సార్. మనము పిరమిడ్ అంటే మీరు ఆ! పిరమిడ్ రిసర్చ్ కోసం వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. అవునేం డౌట్ సార్? లేదు. ఎవరు చేయలేదు. వేరే వాళ్ళు ఎవరు చేయరు మేడం. నిజమేం సార్? వేరే వాళ్ళు చేయరు. అంటే అది అంటే ఇంటెన్షన్ మాకు మీకు దొరకలేదు ఉంటే కదా సార్. ఇక్కడ మాకు దొరకవు సార్. ఎవరి నుంచి అడిగినా తెప్పించుకోవాలన్నా నాకు ఇలా నాకు ఎవరు కష్టమైపోతే ఇవ్వలేదు మేడం. హ్మ్. నాకు కూడా ఎవరు ఇవ్వలేదు. ఈవెన్ పత్రి అప్పుడు గారు మేమే కూడా నాకేం ఎక్స్‌పెరిమెంట్ చెప్పలేదు. చేసేసాం సార్. అది మేడం. అది చేయాలి. ఆ! అదే. అది మా గ్రేట్. హస్బెండ్ వచ్చేసి వెళ్లి షాప్‌కెళ్ళి అన్ని పైప్స్ అన్ని కొనుక్కొనొచ్చి ఫస్ట్ పీవీసీ పైప్స్‌తో చేసాం సార్. దాంట్లో కన్నా కాపర్ వైప్స్ ఇంకా పెద్ద పవర్ ఉంటుందని కాపర్ వైప్స్‌తో చేసాము. ఇంకా చిన్న చిన్న మినీ పిరమిడ్స్ 4 ఫీట్‌వి, 2 ఫీట్‌వి అలాంటివి కూడా అన్ని పెట్టేసి ఎందుకంటే మాకు యాంగిల్స్ కూడా చేసాం సార్. బట్ అవి యాంగిల్స్ డౌట్ అన్నమాట. కరెక్ట్ పెట్టామా లేదా అవన్నీ అని. ఏం అందుకని లేదు మేడం. ఈ మ్యాథమెటిక్స్ మోల్డ్స్ తీసుకున్నాను. మ్యాథమెటిక్స్ అవును తీసుకుంటే సార్. దాంట్లో అవును అన్నీ సార్. అవును వస్తాయి. సార్. తర్వాత మీ ఇవి మోల్డ్స్ హస్బెండ్‌కి దొరికాయి సార్. కింద కనెక్టర్స్ దొరికాయి సార్. ఇంక అప్పుడు ఈజీ అయిపోయిందన్నమాట. ఈజీ అయిపోయింది. కానీ అప్పుడు ఫార్ములాస్ మీకు పెద్దగా గుర్తుండవు. ఫార్ములా ఉంటే మీకు ఏ పనైనా చేసుకోవచ్చు. కరెక్ట్. కరెక్ట్ మీ సార్. కరెక్ట్ సార్. హస్బెండ్‌కి శతకోటి వందనాలు. చాలా థాంక్స్ అని చెప్పండి మీ హస్బెండ్‌కి. ఓహ్! చెప్తాను సార్. చెప్తాను సార్. పాపం అడిగితే ఎందుకంటే ఆయన చేస్తాను సార్. లేకపోతే మీకు అప్పుడు పిరమిడ్ రావు. ఆయన ఉన్నారు కాబట్టి మీకు తనొచ్చేసి అన్ని పిరమిడ్‌లు వచ్చినాయి. అవును సార్. కావాలంటే వుడ్ పిరమిడ్ కూడా చేసిస్తానని చెప్తున్నారు సార్. ఎప్పుడైనా కావాలంటే వింటర్‌లో బయట మేడం ఇప్పుడు పెట్టేసుకోవచ్చు పేషియోలో. ఐరన్ పైపులతో 10/10 ఆ! చేసుకొని, ఆ హ్మ్. 10/10 పైపుల పైన ఈ ప్యాకింగ్ వుడ్ ఉంటుంది. మీకు అమెరికాలో బాగా కోనిఫర్ ట్రీస్ ఎక్కువుంటాయి. ఆ అవును సార్. కోనిఫర్ అవును సార్. ట్రీస్‌తో వచ్చే వుడ్ అంత లైట్ వెయిట్ ఉంటది. అవును ఆ సార్. లైట్ వెయిట్‌తోని పిరమిడ్ పైనంతా కవర్ చేసుకోవచ్చు వుడ్‌కి. ఎక్సలెంట్ సార్. వుడ్ అంతా కవర్ చేసుకొని అంటే పిరమిడ్ లాగా వుడ్ పిరమిడ్ తయారు చేసుకొని, దాని హ్మ్. లోపల మెడిటేషన్ చేసుకోవచ్చు. దాని లోపల ఆఫీస్ పెట్టుకోవచ్చు. దాని లోపలే పడుకోవచ్చు. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. మేము అటువంటిదే తీసుకున్నాం సార్. పైన గజీబో లాంటిది తీసుకున్నామనమాట. పిరమిడ్ గజీబోనే తీసుకున్నాం సార్. అది జస్ట్ ఊరికే టెంపరరీ అనమాట. పెట్టేసుకుంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు సమ్మర్‌లో అలా. సో, సో, ఇప్పుడు అందుకని మీతో తప్పకుండా మాట్లాడాలి, కనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్. అసలు ఎంత ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్. చాలా చాలా కృతజ్ఞతలు. మచ్ గ్రాటిట్యూడ్ అండ్ థాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారాలు సార్ మీకు. ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇందాక మీరు గుడకేశ అంటున్నారు కదా! అది అవుతుంది ఇప్పుడు అని చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. ఒక నిన్నటికి 4థ్ డే అయినట్టుంది. ఓకే. పద్మ గారు సో, మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే పగలు మళ్ళీ నిద్ర వస్తుందమ్మా ఏమన్నా? లేదండి. నేను ఇప్పటికి 3 సార్లు అయింది. ఇది నాలుగోసారి. ఫస్ట్ టైమ్ బాగా చేశాను. 75 డేస్ దాకా కూర్చున్నా. సెకండ్ టైమ్, థర్డ్ టైమే కొంచెం సీరియస్‌గా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. చేయండి. కాఫీలు, టీలు పగలేం జీరో నిద్ర రాదు. చేసేయండి. అంటే కాఫీలు, టీలు మానేయండి. అసలు తాగను. నాకసలు అలవాటు లేదు. అయితే ప్రాబ్లమ్ లేదు. అస్సలు ప్రాబ్లమ్. దానివల్ల ఆ! అవేర్‌నెస్ బాగా ఆ! పెరుగుతుంది. ఆ! గుడాకేష్‌తోని. ఆ! 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 ఓకే. అంటే కొంచెం కొంచెం సేపటికి యోగ నిద్ర చేయమని అంటారు కదా! యెస్. చేయండి. హాఫ్ అన్ అవర్‌కి 1 మినిట్ అలా పెట్టుకున్నాం అన్నమాట. అది డూ చేస్తున్నాం. డూ ఇట్. మధ్య మధ్యలో ఇంటర్వల్స్‌లో చేస్తా ఉండండి. యాహ్! అవునండి. అవును. యాహ్! ఓకే. థాంక్స్ అండి. థాంక్ యూ. ఓకే అమ్మా? గాయత్రి గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి. యాహ్! నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే అండి. నమస్తే మేడం. మానస నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మళ్ళీ చూశాను మిమ్మల్ని ఐక్యంలోని. ముందు న్యూజెర్సీ టీమ్‌లో చూశాను, మాట్లాడాను. అచ్చచ్చా! థాంక్ అవును. యూ అవును. సో మచ్ అండి. అసల ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గుర్తున్నానా అండి? అంటే నేను వీడియో ఆన్ చేయలేను. యెస్. గుర్తున్నారు.
అప్పుడు నిర్మలమ్మకు నుదుటి మీద మేడం అంతా చేయించారు అప్పుడు. ఎస్ ఎస్ నుదుటి మీకు మీద పిరమిడ్ ఉందమ్మా నీకు అన్నారు. ఓహో! ఆ! ఎస్ మాస్టర్. రైట్. రైట్. మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే డ్రాప్స్ కెమెరా ఫోటో తీస్తే పిరమిడ్ వచ్చిందంటే నేను చెప్పాను మీకు, నేను షవర్ చేస్తుంటే ఎవ్రీడే నాకు పిరమిడ్ కనిపిస్తుందండి, ఫామ్ అవుతుంది ఆవిరికి ఓహ్! అని. ఓరి నాయనో! అయితే మీరు కూడా పిరమిడ్ వాళ్ళ నుంచి వచ్చారన్నమాట అయితే. కొన్ని రోజులు అలా వాళ్ళు ఫామ్ అయ్యి ఇప్పుడు లేదండి, మళ్ళీ ఇప్పుడు స్టాప్ అయింది. అంటే ప్రాపంచికం తగ్గించుకుంటే మళ్ళీ రియాలిటీలోకి వెళ్తారు. ప్రాపంచికం తగ్గించుకోవాలి దీంట్లో. అంటే ఎస్ ఇది మాస్టర్. ఈ సోల్‌లోనే ఉంటదన్నమాట. ఈ యొక్క కాన్షియస్‌నెస్ అంతా కూడా. ఆ ఎస్ సోల్‌లో ఉన్న అండి. కాన్షియస్‌నెస్సే మనకి బయట రివీల్ అవుతూ ఉంటది. ఎస్ అండి. క్రాప్ సర్కిల్స్ ఒకటి నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసినాయండి రీసెంట్‌గా. చేయండి సర్కిల్స్ కూడాను. దాని మీద క్రాప్ రీసెర్చ్ సర్కిల్. స్టార్ట్ చేయలేదు ఇంకా నేను. అది కూడా ఇది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అది కూడాను. సో ఎస్ అవి అండి. క్రాప్ అది సర్కిల్స్ మీద ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అది చాలా ఈజీ అన్నమాట మేకింగ్ అది ఎస్ చెప్పడానికి. అండి. అంతంత పెద్ద ఎస్. డయాగ్రామ్‌లు గీసి దాన్ని తయారు చేయాలని చాలా కష్టం అది. ఎస్ అండి. ఒక్కోటి 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అట్లా ఉంటాయి అవన్నీ ఒక్కోటి. ఎస్ అండి. ఎస్. అంత అదే పెద్దది ఒక మరి. ఆవిడ విజయవాడలో ఒక ఆవిడ మన రామిరెడ్డి గారి కనకదుర్గ. దగ్గర తీసుకునేసి, కనకదుర్గ. యాహ్! నేను యెస్. ఆమెని కాంటాక్ట్ చేసి ఇక్కడ మనకి డీఎంసీ జరిగిందండి న్యూ జెర్సీలో. వాటిని నేను అవును. ప్రమోట్ చేశాను. చాలా మంది తీసుకున్నారు. మేము కూడా వెరీ రోజు దాని మీద చేస్తున్నాం ప్రయోగాలు. చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయండి. నా ఫ్రెండ్ చేస్తామండి. రీసెంట్‌గా తనకి మనకి డాలస్‌లో జరిగిన ప్రోగ్రామ్ తర్వాత అప్పటినుంచి చాలా అలెర్జీ ఉందండి నోస్‌కి. ఓహ్! హ్మ్. బయటికెళ్తే చాలు తుమ్ములు, ఇంటికొస్తే ఆవిరి పట్టుకోవడము, చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ క్రాప్ సర్కిల్స్ వేసుకొని కూర్చుంటే ఆమె, ఇప్పటికి హ్మ్. ఒక 15 రోజులు అవుతోంది. 10 రోజులు. ఆమెకి పూర్తిగా అసలు మళ్ళీ ఆ అలెర్జీ లాగా ఏమీ లేదండి. చాలా బావుంది. ఇప్పుడు ఇట్లాగే ఇవన్నీ పర్మనెంట్ క్రాప్ సర్కిల్స్ ఇప్పుడు మీరు చూసేవి. ఇవి ఎట్లా అంటే ఒక ఎస్. డబ్ల్యూపీసీ బోర్డ్ పైన ఒక 9 ఎంఎం థిక్‌నెస్ బోర్డ్ పైన మనం సీఎన్సీ మెషిన్‌తో కట్ చేసుకొని దానికి చుట్టూ ఈ క్రిస్టల్స్ పెడితే ఆ జామెట్రీలో ఉన్న పవర్ అంతా మనకు బయటకొస్తది. వావ్! అది ఆమె హ్మ్. ఫ్లెక్సీ మీద ఏసి ఇచ్చారండి మాకు. అది ఫ్లెక్సీ మీద నార్మల్‌గా వస్తది. అది కొద్దిగా ఉంటది. తక్కువన్నమాట బాగా. కొంచెం తక్కువ. అదే నేను ఈరోజు అది ఒక నేను అబ్జర్వ్ 30%, తెలీదు నాకంతా. 40% వస్తది. ఇది యెస్. 100% వస్తది. యెస్ అండి. ఇప్పుడు నాకు మా మేమంతా పాప కూడా పిరమిడ్ లోపల పెడతాం ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు వుడెన్ పిరమిడ్ కట్టించుకున్నారు మేడం. కట్టించుకుంటే దాంట్లో బాటమ్‌లో గాని, టాప్‌లో గాని, కార్నర్‌లో ఇవన్నీ క్రాప్ సర్కిల్స్ పెట్టుకుంటే ఒక 20 గాని మీకు చాలా హైర్ ఎనర్జీ అన్నమాట. మేము బెడ్ వస్తాయి షీట్ కింద మీకంటే వేసుకొని ఎక్స్‌పెరిమెంట్. పడుకుంటున్నానండి. బెడ్ షీట్ కింద వేసుకొని పడుకుంటున్నా ప్రస్తుతానికి నేనన్నీ. యెస్. అయితే ఓకే. నేనెందుకు మీ హ్యాండ్ వాష్ చేశానంటే, మాస్టర్స్ ప్లీజ్ అంటే కొంచెం టైం ఏం కాదు. యాహ్! ఏమనుకోవద్దు మానస. అది మెర్కబా పిరమిడ్ నేను అమ్మకి పంపించానండి. ఇండియా. ఓహో! ఓహ్! అదొచ్చి ఒక 1 మంత్ అవుతోందండి. ఆమెకి మోకాళ్ళ నొప్పులున్నాయి. దాంట్లో కూర్చుంటే ఎనర్జీగా బావుందమ్మా అంటున్నారు. ఆ నీ హుహు. పెయిన్స్ ఎక్కువ స్వెల్ అవుతున్నాయి. బాలేదని. ఈవిడ నాతో ఏం చెప్పట్లేదు. నేను బానే ఉన్నానంటున్నారు. ఇంకా మా పాప, చెల్లి వాళ్ళు కంప్లెయింట్ చేస్తున్నారు. మోకాళ్ళ నొప్పులున్నాయి. ఏం కొనుక్కున్నారు మీరు? ఆ మెరకబాలోనేమో ఏవో రాళ్ళు అంటిచ్చేసి ఇచ్చేశారు. అన్ని వేలు పెట్టి కొనుక్కొని ఏంటదసలా అనేసి నా పైన అలిగేషన్ మొదలుపెట్టారు ఇంట్లో అందరూ. ఉండని అందుకే ఒకసారి వాళ్ళకి మీతో తెలీదు దాని గురించి తెలీదు కదా! ఎవరు మన ఖమ్మం ఆయన ఇచ్చినట్టున్నారు. యెస్ అండి. యెస్. శ్రీనివాస్ గారి దగ్గరే అంటే తీసుకున్నా. స్టార్టింగ్‌లో బానే మంచి క్వాలిటీస్ పెట్టాడు కానీ క్రిస్టల్స్ ఇప్పుడు బాలేవు ఆయనవి. థర్డ్ ఇది హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ ఇవన్నీ పెట్టేస్తున్నాడు ఆయన. తెలీదు ఆయనకి క్రిస్టల్ గురించి టెక్నాలజీ తెలీదు ఆయనకి. లేదండి. అంటే ఇదివరక నేను ఆవిడతో మాట్లాడాను మామూలుగా. అంటే మాధవి ఆవిడ మేడం. అంటున్నారు, కోవిడ్ ముందు తెప్పించిన క్రిస్టల్సేనమ్మా అవన్నీ పెద్ద లోడ్ తెప్పించాము. అవి చాలా తెచ్చారు. కాస్ట్‌లీవి. కంటైనర్ ఇప్పుడింకా పట్టుకొచ్చారు. అయి అయిపోయినాయి. సెకండ్ వచ్చినయన్నీ కూడా వాళ్ళు హ్మ్. ఏంటంటే మెయిన్ దీంట్లో ఆధ్యాత్మికతలో మేడం నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో మనకి అవి యెస్ చాలా అండి. ప్యూరిటీగా దొరుకుతాయి వాళ్ళకి. ఇప్పుడు నేను కావాలని యెస్. సెలక్షన్ కోసం వెళ్తే నాకు కావాల్సినవి వచ్చేస్తాయి అక్కడ గుజరాత్‌కెళ్తాను. నేను అన్ని బాల్సే వాడతాను. పిరమిడ్ బాల్స్. హ్మ్. మామూలువి వాడను నేను. అన్నీ అయి కూడా మెక్సికో నుంచి వచ్చేవన్నీ. మెక్సికో, పెరు, తర్వాత బ్రెజిల్, చిలీ అక్కడి నుంచి ఇక్కడికొస్తాయి ఇవి. ఇప్పుడు నేనే అందుకే మీ దగ్గరికి అక్కడికొచ్చి మీకు $500లో శ్రీచక్ర పిరమిడ్ చేసిస్తాను రేపు నెక్స్ట్ ఇయర్‌కి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. చేస్తాం. మీకోసం వెయిట్ ఎందుకంటే చేస్తున్నాం. మీరన్నారు లాస్ట్ ఇయరే అన్నారు. మేము మాట్లాడినప్పుడే అన్నారు డెఫినెట్‌గా మీరొస్తాను. ఇవన్నీ శ్రీచక్ర పిరమిడ్స్ ఇవన్నీ కూడా.
యెస్ అండి. మీ దగ్గర చూస్తున్నాం అవన్నీ. దాంట్లో ఉండే క్రిస్టల్స్ అన్ని కూడా హై క్వాలిటీ క్రిస్టల్స్ వల్ల మనకి చాలా హీలింగ్ జరుగుతా ఉంటుంది. ఇవన్నీ యెస్ క్రిస్టల్స్ అండి. ఇవన్నీ. అవును. యాహ్! ఆ వాటర్ లోపల అలాగా మెరకబాలు యెస్ అండి. యెస్. ఇవన్నీ బాల్స్. హ్మ్. అవి యెస్ టంబుల్స్ అండి. అవి. అవి వాళ్ళు వాడేవి టంబుల్స్ వాడతారు వాళ్ళు. హ్మ్. నేను ఇవన్నీ బాల్స్ విత్ టంబుల్స్. 40 వెరైటీస్ తనంటు ఆఫ్ బాల్స్. యెస్ అండి. మా పాప అంటుంది అవన్నీ పెబల్స్ మనం వాడేవాళ్ళం గుర్తుందా నీకు? మనం ఫిష్ టబ్‌లో వేసాము, ఇక్కడ వేసాము, అక్కడ వేసాము అయన్నీ చెప్తా ఉంది. సరే నేనేం మాట్లాడలేదు. నాకు కొంచెం కోపం కూడా వచ్చింది. తర్వాత ఓకే. తర్వాత అదే. ఊరుకొని సరే నీకు తెలీదులేమ్మా ఎనర్జీ గురించి వదిలేసేయి అని చెప్పాను. తెలీదు. యాహ్! తర్వాత వాళ్ళకి దీనిపైన తెలియదు మళ్ళీ కూడా. ఈ బీజాక్షరాలు. యెస్ అండి. అదే ఇలానే ఉంది. మళ్ళీ బీజాక్షరాలతోటే ఉంది. ఇవన్నీ కూడా ఈ శివుడిచ్చినవి అన్నీ కూడా. ఈ బీజాక్షరం అని చెప్పాడు ఇవన్నీ శివుడు. యెస్ మాస్టర్. ఇవన్నీ కూడా మన స్పైనల్‌లో ఉండే చక్రాస్ ఇవన్నీ కూడా. మన బాడీలో ఉండే ఆ! చక్రాస్. లం, వం, రం, యం. యెస్ అండి. యెస్. హ్మ్. అదే సో, దీని మీరిందాక ఎనర్జీ కూడా చెప్తుంటే దాన్ని క్లాస్‌లో యాడ్ అవుతుంది. హ్మ్. క్లాస్‌లో చెప్తుంటే చేసిన తర్వాత పిరమిడ్ ముందు, పిరమిడ్ తర్వాత ఎనర్జీ ఏముంది మీకని అడిగారు కదా! మీకు తెలుస్తుంది అనేసి మాస్టర్స్ అందరిని అడుగుతున్నారు మీరు. అవునవును. మీరందరూ అక్కడికెళ్ళిన మిసైల్స్ లాంటి వాళ్ళు. మీరు మామూలుగా వాళ్ళు కాదు. మీరే రూల్ అందరూ చేస్తారు. అంతేనమ్మా. కానీ కాకపోతే ఒకళ్ళు సైలెంట్‌గా వెనక ఒకళ్ళు ఉన్నారు. ముందు. మీరు పైన టాప్‌లోని చూస్తే ఇట్లా ఉంటది పద్మంలాగా. యెస్ అండి. హ్మ్. యెస్. దాని అయితే కింద నేనొక బాటమ్‌లో నిదర్శనం. దానికి పిరమిడ్ దానికి నేనొక నిదర్శనం అని చెప్దామని మీకు అంతే అనుకున్నా. మేడం. అంతే. యెస్. ఎందుకంటే నేను నిరంతరం హ్మ్. మాక్సిమం మార్నింగ్ ఏ క్లాసెస్ వింటున్నా నా తలపైన క్యాప్ ఉంటుందండి. ఉండండి. పిరమిడ్ ఉంటుంది. మీకు కొన్నాళ్ళు పోయిన తర్వాత క్యాప్ కూడా అక్కర్లేదు మీకు. మీకు డైరెక్ట్‌గా మీరు కరెక్ట్ అది. ఎందుకంటే యెస్ అండి. నేనే ఆ పిరమిడ్ అయిపోయిందని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకున్నారో యాస్ట్రల్ యెస్ పిరమిడ్స్ అండి. ఏసుకోండి మీ తలపైన. యెస్ మాస్టర్. మన యాస్ట్రల్ వరల్డ్‌లోకి కనెక్ట్ అయితే యాస్ట్రల్ పిరమిడ్స్ వచ్చేస్తాయి మనకి. యెస్ మాస్టర్. అది నాకు చాలా ఎనర్జీ తెలుస్తుంది. ఎందుకంటే బాడీ అంతా లైట్ అయిపోయింది. ఇదివరకు నాకు కొంచెం హెవీ ఉండేది. నడవాలన్నా, చేయాలన్నా యెస్. కొంచెం అంటే బ్లడ్ తక్కువ ఉండింది. దానికోసం అని చెప్పి నా మెయిన్ హెల్త్ కంప్లెయింట్ అది. పిరమిడ్ వేసుకొని నేను పిరమిడ్ పిల్లో కూడా తెప్పించుకున్నాను. దాని మీదే కూర్చొని ధ్యానం చేస్తాను. ఏదున్నా కూడా ఇంకా చైర్‌లో వేసి ఉంటుందండి. అలాగే ఉంటాను. తీసుకోండి. తల అట్లాగే దగ్గర పడుకోబెట్టుకుంటాను. వెజిటబుల్ విరివిగా జ్యూసెస్ వాడాను నేను బాగా పిరమిడ్‌ని. తాగండి. అవును వాడాలి. వెజిటబుల్ జ్యూసెస్ కూడా బాగా తాగండి మేడం. యెస్ మాస్టర్. యెస్. రెండిట్ల చాలా మీద బావుంది. అంటే ఒకే మీద ఎనర్జీ డిపెండ్ దానికి, దీనికి పిరమిడ్ ముందు, పిరమిడ్ తర్వాత. ధ్యానంలో కూడా మెడిటేషన్ కూడా ఎక్కువ టైము ఇంచుమించు 5 అవర్స్ అలా రెగ్యులర్‌గా ఓహ్! చేస్తున్నాను. మై గుడ్‌నెస్. వండర్‌ఫుల్. థాంక్ యూ మేడం. చాలా వండర్‌ఫుల్‌గా బావుంది మీదంతాను. మీరన్నీ రాసి థాంక్ పెట్టండి. యూ. ఒక బుక్ ఓపెన్ చేసైనా రాసి పెట్టండి మీ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ. అలాగే అండి. అలాగే. థాంక్ యూ అండి. ఓకే. ఈ థాంక్ యూ. క్రాప్ సర్కిల్ వేసుకున్నాక కూడా వెంటనే అంటే వితిన్ సెకండ్స్‌లోనే మొన్న అఖండ ధ్యానంలో కూర్చున్నాము. శక్తిస్థల ఓహ్! అఖండ ధ్యానంలో. ఆ! కూర్చోగానే నాకు బ్లడ్‌కి సంబంధించి ఆ రోజునే వేసుకున్నాను ఆ క్రాప్ సర్కిల్. హ్మ్. దాని మీద కూర్చోగానే, కళ్ళు మూయగానే నాకు నా దుష్కర్మ కనిపించిందండి. ఓహ్! అది ఓ 3డీలో కనిపించినట్టు నా కళ్ళ ఎదురుగుండా కనిపించింది. ఆ! రియల్‌గా చాలా పవర్‌ఫుల్‌ది. పత్రిజీ గారిది. ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అదంతా కూడాను. యెస్ మాస్టర్. అదంతా తీసేశారు. ఒక 1 ఇయర్‌లో అయిపోతది. కంప్లీట్ అయిపోతదది. శక్తి స్థల్. అవును. యెస్ మాస్టర్. యెస్. దానికోసమే చేస్తున్నాం ఎవ్రీ మంత్ అఖండ ధ్యానం. వస్తది మేడం. డెఫినిట్‌గా అయిపోతది. అయిపోద్ది. మనకు థాంక్ కావాల్సిన యూ దగ్గర మెయిన్ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ మనసా. థాంక్ యూ అండి. మాస్టర్స్ ఆల్ మాస్టర్స్ లవ్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. అనిత గారు మాట్లాడండి. నమస్తే సార్. నా పేరు అనిత న్యూజెర్సీ నుంచి. సార్ ఇప్పుడు మేము నమస్తే. పిరమిడ్స్ తెప్పించుకున్నాము ఇండియా నుంచి. కానీ అవి కరెక్ట్ యాంగిల్ ఉన్నాయా లేదా అని తెలవడానికి ఎనర్జీ ఎలా తెలుస్తది సార్ మాకిప్పుడు? అంటే ఇప్పుడు వాటర్ క్యాప్ దాని మీద పెట్టాను నేను కంటైనర్ మీద. హుహుహు. ఎక్కడుందో చూపించగలరా? నేను ఆఫీస్‌లో ఉన్నా సార్. ఇంట్లో లేను. ఆఫీస్‌లో ఉన్నారా? ఆ! ఓకే. పర్వాలేదు సార్ ఫోటో పెట్టండమ్మా. మోస్ట్‌లీ యాహ్! 100% పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. ఇక్కడంతా కూడా పర్ఫెక్ట్ ఇంజినీర్సే ఉన్నారు. అంటే అది మెరకాపనా హుహు. మామూలు పిరమిడా? యెస్ మామూలు పిరమిడే సార్. మామూలు అంటే ఇట్లా పిరమిడ్. హాట్ పిరమిడ్ లాంటిదే. హాట్ పిరమిడ్ లాంటిది. హ్యాట్ అది హ్యాట్. ఓకే.
ఆ! 9 ఇంచెస్ అంటే నాకు కాపర్. ఒక్కొక్కసారి డౌట్ వస్తది సార్. కాపర్ గదా! అంటే ఒక్కొక్కసారి అది కట్ చేయడం యాంగిల్ అది కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తదా? రాదా? అది అని యాజ్ పర్ ఒక మ్యాథమెటిక్ థియరీ ప్రకారం దాన్ని ఫోల్డ్ చేస్తారమ్మా. ఆ ఫోల్డ్ చేసిన దాన్ని బట్టి 52 డిగ్రీస్ యాంగిల్ వచ్చినప్పుడు దాని నుంచి పవర్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఓకే. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మీకు అన్ని కూడా ఇంకా ఓహ్! ఇంట్లో కూడా మీకు కావాల్సినవి రావాల్సినవి అన్ని ఒక 1 year లో మీరు వెయిట్ చేయండి. మీకు రకరకాల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పిరమిడ్స్ అన్ని మీతో తయారు చేస్తాం. మీతో తయారు చేయించి మీతో ఎక్స్పెరిమెంట్ చేయించి మీరే మళ్ళీ దాని యొక్క రిజల్ట్ అంతా మీరే నాసాకి ఇవ్వండి. వావ్! మీ దీవెన మీ నోటి వాక్యం అట్లనే అయితే మేమెంత భాగ్యవంతులం సార్. థాంక్ యూ సో అయ్యో నేను మచ్. వచ్చేది అందుకోసమమ్మా యూఎస్కి. మీరు సరే నాసాకి తప్పకుండా ఇవ్వాలని మీరంతా అక్కడ సిటిజన్స్ అయ్యారు కాబట్టి అక్కడ ఇస్తే నాసా తీసుకున్నాక ఫెడరల్ గవర్నమెంట్కి ఇస్తే ఆటోమేటిక్ అంతే వరల్డ్ అంతా ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో తప్పకుండా సార్. రియాలిటీ ఉంది, దాంట్లో ఎనర్జీ ఉంది, అవునవును. ఆటోమేటిక్ వాళ్ళు కానీ తీసుకుంటారు. ఏంటంటే ఇక్కడ వీళ్ళు చాలా లాజిక్‌గా అడుగుతారు కదా సార్. సో ఫస్ట్ ఏంటంటే లాజిక్ అడిగిన ఏమన్నది కూర్చోమనాలి. దాని హ్మ్. కింద కూర్చో, థాట్లెస్ స్టేట్ లో కూర్చో. మనం ఏం చెప్పే అవసరం హ్మ్. వాడికే అర్థమవుతుంది. లేదు ఒక ఈఎంఎఫ్ మీటర్ తీసుకొని చెక్ చేసుకోమను, ఒక ఈఎంఎఫ్ హ్మ్. రేడియేషన్ మీటర్ తీసుకొని దాంట్లో రేడియేషన్ చూడమను. మీరు వాడే కంప్యూటర్ ఎంత రేడియేషన్ ఉంటుంది, దాని కింద చూస్తే ఎంత రేడియేషన్ ఉంది క్లియర్ గా అర్థమవుతుంది. యాంటీ రేడియేషన్, ఆల్ పిరమిడ్స్ ఆర్ యాంటీ రేడియేషన్, ఆల్ పిరమిడ్స్ ఆర్ యాంటీ ఏజింగ్. ఏజ్ ఉండదు దాని కింద పిరమిడ్ లో డైలీ పడుకోండి, మీకు ఏజ్ ఉండదు. ఇప్పుడు నాకు ఏజ్ లేదు, నాకు 62 years ఇప్పుడు. నేను ఇంకో 50 years హ్యాపీగా ఉంటాను. మళ్ళీ వరల్డ్ అంతా తిరగాలి నేను. ఎస్, డైలీ అవునవును సార్. పిరమిడ్ వాడతాను. యాహ్! తప్పకుండా సార్. థాంక్ యూ సో చేయండి. మచ్ సార్. చాలా చాలా బాగుంది. ఎంత గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ. ఇంకా చాలా ఉంది, మళ్ళీ ఇస్తాను మీకు ఇదైన తర్వాత. ష్యూర్. యాహ్! రైట్ మ్యామ్. డెఫినెట్‌గా సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! మాస్టర్ నాకొక చిన్న డౌట్ అని కాదు, అది మిమ్మల్ని అడిగేదో కాదో కూడా నాకు తెలీదు. నిన్న నేను ఒక వీడియో చూసానండి బయట ఓకే. మామూలుగా యూట్యూబ్‌లో. అది ఒక అస్ట్రాలజీ. ఆయన అస్ట్రాలజీ అంటే పూర్తిగా అస్ట్రాలజీ నాకది తెలీదు. ఒక టీవీ యాంకర్ కూర్చొనుండింది. ఆమె కూర్చొనుండగానే ఆమె దగ్గర, ఆమె చుట్టూ, ఆమె ఫోన్‌లో కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ ఉండడం చూపించాడండి ఆ మెషిన్ తోటి. మిషన్ వల్ల ఓకే. ఆ మిషన్ పట్టుకొనేసి నేను ఇదివరకు కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆ మిషన్ నేను చూసాను. అయితే ఇప్పుడది మళ్ళీ పాపులర్. ఆయన అసలు ఓపెన్‌గా చూపిస్తున్నాడు. ఆ మిషన్ ఇలా పట్టుకొని ఉంటే ఆమె దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఇలా ఓపెన్ అవుతోంది. అది ఆయన తీసేసి ఒక డబ్బాలో పెట్టాడండి నెగెటివ్ ఎనర్జీని కూడా. అది కూడా నేను చూపిస్తాను. ఈ క్యామ్‌కి కనిపించదు గాని అని చెప్తున్నాడు. చాలా చిన్నగా ఉంటుంది. అది ఎందుకు అంటే నెగెటివ్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారట. ఈమె మీద ప్రేమతోటి ఇక్కడే ఉంది ఆయన ఒక అంశ అని చెప్తున్నాడు. ఇంకొకటి ఆ అమ్మాయి ఫోన్‌లో వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయాడండి. తన ఫోటో ఉందందులో. అది కూడా ఇందులోనే ఉందని చెప్పి క్లియర్‌గా ఫోన్‌లో ఉన్నది చూపించాడండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదైతే మాత్రం. ఆశ్చర్యం ఏముందమ్మా, ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉందని దాక్కుంటే వస్తే అది మనకి అపాయం, హానికరం. అది నెగిటివ్ ఎనర్జీ వల్ల బాడీలో యాక్టివేషన్ ఉండదు, సెల్స్ లో యాక్టివేషన్ డౌన్ అయిపోతుంది. యెస్ అండి. అదే అంటున్నాడాయన. మీకు ప్రేమతో ఉన్నారు గానమ్మా, నువ్వు వెళ్ళేదానికి ఏట్లకి కూడా ముందుకు వెళ్ళలేకుండా ఉంటావు అంతే. అంతకన్నా ఏం లేదు. దీన్ని తీసేయడం వల్ల నువ్వు ఇంకా పైకెళ్తావు. ఇది ఉండడం వల్ల నువ్వేది చేద్దాం అనుకున్నా వెళ్ళలేకుండా ఉంటావు అని చెప్పారు. పత్రి సార్ మరి ఆయనకి ఎందుకు తీసుకొచ్చాడు ఇవన్నీ? అసలు పత్రి సార్ ఎవరో ప్రీవియస్ ఇన్కార్నేషన్ లో, ఆయన ఎవరు ఎర్త్ పైనకి ఇప్పుడు ఎందుకు వచ్చాడు మళ్ళీ? ఒకనొక టైంలో ఈజ్ అట్లాంటిస్ అన్నమాట పత్రి సార్. మనకి ఈ పిరమిడ్స్ రాకముందే, మాకు కొన్ని యుగాల క్రితమే ఆయనంతా మాకు అక్కడ లెసన్స్ చెప్పి ఎర్త్ పైకి పంపించాడు. ఎర్త్ పైన ఎంత ఫార్మేషన్ చేయమని. ఆయన పక్షి మొక్కుతూ ఉంటాడు అనమాట. ఆయన అవునండి. అవును. తోతాపురి. చెప్పారు ఒక క్లాస్‌లో. తోత్తో ఉంటారు. ఆ తోత్తో ఉన్న మనిషి పత్రి సార్ ఒకనొక జన్మలో. ఒక జన్మ కాదు, ఆయన యాక్చువల్ గా పైన ఆయన లైట్ వరల్డ్స్ లో, స్టార్ వరల్డ్స్ లో ఆయన తోత్ అనమాట. ఆయన ఆ తోత్తు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము ఈ ఎర్త్ మీదకి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ అండి. Yes. థ్యాంక్ యూ సో మచ్ మానస. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఓకే అజయ్, వెళ్ళిపో. చేసుకుంటా అయిపోయింది. ఆ, నమస్తే సార్. నమస్తే సార్. నేనే సార్ ఇందాక మాట్లాడింది. నమస్తే సార్. సార్ ఒకసారి అది అంటే ఇవి చూపిద్దామని సార్ యాక్చువల్గా. సో సార్ ఇది ఉంది సార్. ఇది యాక్చువల్గా ఇది వచ్చింది సార్ నాకు గిఫ్ట్. ఇందాక మానస గారు చూపించారు కదా అటువంటిది. ఓకే, ఇది ఎలా ఉంటుంది సార్? ఇది అంటే చాలా వచ్చాయి సార్ దీంట్లో. అంటే ఇలా అన్ని ఎక్కువ ట్రయాంగిల్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఎస్ మేడం. దాన్ని కూడా జామెంట్రీ ఆఫ్ శ్రీచక్ర అని కూడా చెప్పొచ్చు. ఇది కూడా ఓ అవును సార్. దాంట్లోనే దీంట్లో ఎక్కువ వచ్చాయి చూడండి సార్ అన్ని. ఎస్, దట్ జామెంట్రీ ఆఫ్ శ్రీచక్ర అదొకటి. అవును సార్. మరి ఇది వచ్చింది సార్. ఇవి శాండ్ సార్. ఇది యాక్చువల్ గా శాండ్. 71 degrees. అది మీకు అంత పెద్దగా పవర్ గా పెద్ద తెలియవు అవి. 52 degrees మనకి ఎర్త్ పైన మనకి పవర్ సరిపోతుంది కరెక్ట్ గా. ఇది 71 degrees. ఇది 75 ఇవి వచ్చాయి. అవి అంటే ఇవి చాలా వచ్చాయి సార్. అంటే అవి గిఫ్ట్ లాగా వచ్చాయి సార్ అవన్నీ. అవన్నీను. మరి కనెక్టర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి సార్. అన్ని ఇలా వచ్చాయి సార్ యాక్చువల్ గా కనెక్టర్స్. ఎస్ కనెక్టర్స్, ప్లాస్టిక్ కనెక్టర్స్. ప్లాస్టిక్ అవి. అవును సార్. ఇవన్నీ ప్లాస్టిక్. అంటే ఇది థర్మోకోల్ టైప్ ప్లాస్టికే సార్ యాక్చువల్ గా. ఇవి మోల్డ్ చేసి ఉన్నాయన్నమాట. ఇవి 4 వచ్చేసి పైన వస్తుంది. క్యాప్ కూడా వస్తుంది. మనకి ఏ రాడ్ కావాలంటే అది కట్ చేసేసుకుని ఎంత హైట్ కావాలంటే అంత బట్టి మనం దాన్ని ఫిక్స్ చేసుకోవడం చేసేసుకోవచ్చు సార్. అచ్చు అంతే. అది హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకని చూపిద్దామని. ఇది ఈ మెరకబాల్ వచ్చేసి ఇలా వస్తున్నాయి సార్. మెరకబాల్ వచ్చేసి మెటీరియల్ ఏంటమ్మా అది? సాలనైట్ సార్. సాలనైట్ మెరకబాల్. సాలనైట్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇది కొద్దిగా సాల్ట్ ఇది కదా సార్. యాక్చువల్ వాటర్ తగలకూడదు అని చెప్తారు. ఇటువంటి బాల్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఇవి చాలా వస్తున్నాయి సార్ అన్ని చోట్ల. వెరీ గుడ్. నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటాం, లాగేసుకుంటాయి. అవును కదండి సార్. చాలా పవర్ఫుల్ ఉంది సార్ ఇది. మెరకబా కదా, మెరకబా షేప్ లో కట్ చేస్తారు దాన్ని. కరెక్ట్ కదండి సార్. అవునవును సార్. అవును సార్. అంటే మరి ఇలా పెట్టాను సార్. అంతా చెట్లలో అంతా ఇలా పెట్టాను సార్ యాక్చువల్గా. అంటే పెడితే ఆ చెట్లు వండర్ఫుల్ గా వస్తున్నాయి సార్. అంతే. చాలా ఉన్నాయి మరి అక్కడ. నాకు ఏమి లేవనుకున్నా. మొత్తం ఇండియాలో ఎంత ఉందో అంతా యుఎస్ లో అంతా అన్ని ఉన్నాయండి మీకు. చాలా ఉన్నాయి సార్. చాలా చూస్తున్నారు. చాలా చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీనెస్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది సార్ వాళ్ళ ఇంటరాక్షన్. అందరు కూడా వాళ్ళు షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా చూడండి వాళ్ళంతా కూడాను. సో వీళ్ళంతా కూడా ఏమంటే ఫ్యూచర్ లో వాళ్ళే మనకి ఎక్స్పెరిమెంట్లు చేసి వాళ్ళే మనకి అన్ని కూడా దీనికి సంబంధించిన నోట్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. చూడండి, నేను వాళ్ళతో చేయిస్తాను. చూడండి, బోర్డు అంత ఉంది మన దగ్గర. కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక మనిషి తనకు తెలిసిన సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో మంది బయటకు వస్తారు. చూడండి ఎంతమంది బయటకు వచ్చారు ఇప్పుడు. కానీ ఉన్నారు, మన సంగతి మనకు తెలియదు, కానీ ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తారు. సో వీళ్ళందరితోనే మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ చేయించి, సో ఆ డిసీజ్ పైన కాదు, ఇంకా థాట్స్ మీద కానీ, అవేర్నెస్ మీద కానీ, నేచర్ మీద కానీ చాలా చాలా వర్క్స్ వీళ్ళతో చేయించుకోవచ్చు మనం. ఎందుకంటే యుఎస్లో చాలా మంది మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి పిరమిడ్స్ అన్ని కూడా. మనం ఫ్రీగా చేయొచ్చు వాళ్ళకి, గవర్నమెంట్ నుంచి కావాల్సిన చేయొచ్చు. చెప్తాను, అన్ని చెప్తాను వాళ్ళకి. అంటే అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చేపిస్తాను తప్పకుండా. చాలా సంతోషం తెలియదు నీ ఇలాంటి వాళ్ళు అక్కడ రావడం, 10 మందికి వాళ్ళు నీ ద్వారా వాళ్ళకి ఈ నాలెడ్జ్ అందించడము. ఎన్నో కంట్రీస్కి వెళ్తుంది చక్కగాను. సో వాళ్ళంతా వాచ్ చేస్తారు, వాళ్ళని డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు ఒకటి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, నాకు తెలిసిన నాలెడ్జ్ అందరికి షేర్ చేస్తున్నందుకు. సో మళ్ళీ 25th తర్వాత మళ్ళీ నేను ఒకసారి కాంటాక్ట్ చేస్తాను, మరి చెప్తాను, మళ్ళీ డేట్ ఇస్తాను నేను నీకు. నేను ఇండియాలో ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సార్. Thanks everyone for watching this wonderful video. Stay tuned. Thank you and good night. Good night. Good evening.